Online students, good evening. Offline and online students, welcome to Telangana Public Service Commission Group 1 notification. Okay. Can you please confirm, am I audible and visible? Yes, thank you. So before going into session, I'll consider that ఈ ఓరియంటేషన్ మీకు ఆల్రెడీ తెలుసునుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే అనేది మీకు ఒక 20-30 మినిట్స్ తెలిసిన తర్వాత 20-30 మినిట్స్ వినిన తర్వాత యూ కెన్ అండర్స్టాండ్. బట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడేస్ ఓరియంటేషన్ ఈస్ దట్, సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ డిగ్రీ. యూ మే థింక్ దట్ ఇదే గ్రూప్ 1 ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నాకు +2 చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, లేదు డిగ్రీ చదివేటప్పుడన్నా నాకు తెలుసునుంటే నేను ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి ఉంటాను, ఫస్ట్ అటెంప్ట్లోనో లేకపోతే ఈ పాటికి ఆల్రెడీ సర్వీస్ తెచ్చుకుని ఉంటారనేసి మీరు అనుకుని ఉండొచ్చు. ఇక నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, ఆల్ ద పార్టిసిపెంట్స్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ మే ఆర్ మే నాట్ అవేర్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఈ సెషన్లో మనం ఏం చేయబోతున్నామంటే, ఫస్ట్ మీ యొక్క డ్రీమ్ ఏంటి, ఎందుకు డ్రీమ్ ఏంటి అని అడుగుతున్నానంటే, మీకు యువర్ చాయిస్ ఈజ్ యువర్ లైఫ్, యువర్ డ్రీమ్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, లేదు మీరు పీజీ చేయొచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, టీచింగ్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోబోతున్నది, నేను సివిల్స్ రాయగలనా, గ్రూప్ 1 రాయగలనా, గ్రూప్ 2 రాయగలనా, ఏది నేను ప్రిపేర్ అయితే నాకు సర్వీస్ వస్తుంది అనేది కానీ మనకు కానీ తెలిసినట్లయితే యూ కెన్ బెటర్లీ ప్రిపేర్. Many students I have seen in my experience that the students they'll come to the Ashok Nagar or went to Delhi considering that they could able to clear maybe bank exam లేకపోతే పోలీస్ ఎగ్జామో, గ్రూప్స్ ఎగ్జామో, సివిల్స్ ఎగ్జామో అనుకుని వెళ్తారు. లాస్ట్కి వాళ్ళు అనుకున్నది సాధించలేరు, ఏదో ఒక సర్వీస్కి వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదైనా మనం సర్వీస్ ప్రిపేర్ అవ్వాలంటే దాని యొక్క పాజిటివ్స్ ఏంటి, కాంపిటెన్స్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, నీకు ఆ కాంపిటెన్సీ ఉందా, నీకు ఆ కన్సిస్టెన్సీ ఉందా అనేది నువ్వు పరీక్షించుకుంటేనే అప్పుడు నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీనా ప్రిపేర్ అవ్వచ్చు. సింపుల్గా మీరు కోచింగో లేకపోతే మా ఫ్రెండ్స్కి వచ్చింది, మా సీనియర్కి వచ్చింది, మా రిలేటివ్లో ఒక అతనికి గ్రూప్ 2 సర్వీస్ వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది, సివిల్స్ కొట్టాడు, నేను కూడా చదువుతా, నేను కూడా ప్రిపేర్ అవుతా, నేను కూడా తెచ్చుకోవచ్చు అని అనుకోవడం తప్పులేదు. కానీ ఆ ఎగ్జామ్ గురించి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఏమి డిసైడ్ చేస్తుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, కోచింగ్ అవసరమా, కోచింగ్ అవసరం లేదా, ఇవన్నీ మీకు కానీ తెలిసినట్లే దీన్నే మనం ఓరియంటేషన్ అంటాం, దీన్నే డెమో అంటాం, దీన్నే ఐ కెన్ సే ఇట్స్ ఎ కెరీర్ గైడెన్స్. జనరల్గా మేము అవుట్ రీచింగ్ యాక్టివిటీస్లో ఏం చేస్తుంటామంటే, ఒక కాలేజ్కి వెళ్ళి డిగ్రీనో లేకపోతే ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, మేబీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇది కూడా ఒక కెరీర్ ఆప్షన్గా మీరు ఎగ్జామిన్ చేయండి అని చెప్తుంటాం. అప్పుడు నీకు తనకి ఏమవుతుందంటే, దాని తర్వాత అతను పీజీ చేయాలా, ఎంటెక్ చేయాలా, పిహెచ్డీ చేయాలనేది ఒకసారి ప్లస్ మైనస్ బేరీజ్ వేసుకొని దీనికి ప్రిపేర్ అవ్వచ్చా, ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్స్కా, గ్రూప్ 2కా, గ్రూప్ 1కా, యూపీఎస్సీకా, అసలు తారతమ్యం ఏంటి, భేద ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది, ఎందుకు మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ బట్ దే ఆర్ గెటింగ్ సక్సెస్ ఓన్లీ ఫ్యూ. లక్షల్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి, 100లో జాబులు ఉంటాయి, అయినా కానీ ఫెయిల్ అయిన వాడు మళ్ళీ రాస్తుంటాడు, సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ చెప్తుంటారు, గ్రూప్ 1 వచ్చిన తర్వాత, గ్రూప్ 2 వచ్చిన తర్వాత, సివిల్స్ వచ్చిన తర్వాత నాకు ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎలాంటి ఓరియంటేషన్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టినానని చెప్తుంటారు. సో వీటికన్నిటికీ బేసిస్ ఏంటంటే, మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈ ప్రిపరేషన్లో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఏమి ప్రిపేర్ అవ్వకూడదు అనేది మెయిన్గా ఫోకస్ చేయబోతున్నాము. ఫస్ట్ నేను చెప్పాను కదా, మీ సర్వీస్ ఏంటి, మీ చాయిస్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యూపీఎస్సీకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి వీటి మధ్య తేడా ఏంటి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియాలో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ వీ హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దీన్నే మనము ఏం చెప్తున్నామంటే జనరల్ స్టడీస్ అంటాం. దీన్నే మనం జనరల్ స్టడీస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ జనరల్ స్టడీస్. సో
సో జనరల్ స్టడీస్లో మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే మీకు పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. వీటితో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఆ రెస్పెక్టివ్ స్టేట్ మీరు ఏపీపీఎస్సీ రాస్తుంటే ఏపీకి సంబంధించిన హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సి వస్తుంది. అదే తెలంగాణ చదువుతుంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ ఉద్యమం, దీన్ని మనం తెలంగాణ మూమెంట్ అంటాం, తెలంగాణ పాలసీస్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే ఇక్కడ జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే గ్రూప్ 1కి వచ్చేవాళ్ళు యూపీఎస్సీకి అనేసి వస్తారు. యూపీఎస్సీకి వచ్చి యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటారు. 2 అటెంప్ట్స్ రాస్తారు, 3 అటెంప్ట్స్ రాస్తారు, 4 అటెంప్ట్స్ రాస్తారు. ఫిలిమ్స్ అవ్వట్లేదు, ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పుడు ఆ మధ్యలో ఆ 3 ఇయర్స్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినా కానీ సమ్ స్టూడెంట్స్ దే టేక్ ఇట్ as a very light, assuming that they'll clear the UPSC exam. Yes, well and good. If you're going to clear mains exams, final interview exam and got the UPSC, that's a wonderful opportunity. I'm not denying that one. Kani many students, because of their mere ignorance, they skip the group 1 examination and they'll come to the actual group 1 preparation after 4 years. 4 years or 6 years తర్వాత కూడా యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయినాయి సార్, లేదు నాకు ప్రిలిమ్స్ అవ్వట్లేదు, ఏదో ఒక జాబ్ చూసుకోమంటున్నారు, కానీ గ్రూప్ 1 చూస్తే మంచి పోస్టులు ఉన్నాయనుకుంటా. ఇవే మంచి పోస్టులు, అప్పుడు నీకు ఎందుకు తెలియట్లేదు అంటే ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్కి యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి కొంత తేడా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మీరు మార్కెట్లోకి వస్తున్నారు, ఇప్పుడు నీకు ఫ్రెష్గా డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఇట్లాంటి వాళ్ళు నేను చెప్పే సలహా ఏంటంటే ఎస్ యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ వన్, బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ద నోటిఫికేషన్ ఈస్ కమింగ్ ఇన్ దట్ ఇయర్. యూపీఎస్సీ మనకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, ప్రతి ఇయర్ మనకి జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది. మెయిన్స్ వచ్చి మనకి మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్వ్యూస్ అట్లా మనకి ప్రతి ఇయర్ మనకి రెగ్యులర్ క్యాలెండర్, రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కానీ గ్రూప్స్కి వచ్చిన తర్వాత 2 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ ఉండడం వల్ల మీరు అదే ఇయర్లో కానీ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి పాస్ అవుట్ అవుతుంటే అప్కమింగ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి నేను సీరియస్గా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి వీటికన్నిటికీ తేడా ఏంటంటే ఐ యూజ్ టు సే యూపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. మీరు ఈ జిఎస్ కానీ పట్టు సాధించినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈజీగా కొట్టచ్చు. ఆప్షనల్ సబ్జెక్ట్ ఈజ్ జస్ట్ రీప్లేస్డ్ విత్ యువర్ స్టేట్ సబ్జెక్ట్. సిలబస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్, ప్యాటర్న్ ఈజ్ సేమ్, సిలబస్ ఈజ్ ఓవర్లాపింగ్, ఓన్లీ స్టాండర్డ్ విల్ వేరీ. గ్రూప్ 1 కానీ మీకు 22 ఇయర్స్ 23 ఇయర్స్ కానీ మీరు కానీ కొట్టగలిగితే ఒక 8 ఇయర్స్లో మీకు డిప్యూటీ కలెక్టర్గా కానీ మీరు పనిచేస్తే 8 ఇయర్స్ తర్వాత యుల్ బి కన్ఫర్డ్ యాజ్ ఐఏఎస్. డిఎస్పీ కానీ మీకు 22-23 ఇయర్స్ కానీ వస్తే ఎస్ విత్ ఇన్ 8 ఇయర్స్ విల్ బి కన్ఫర్డ్ యాజ్ ఏ ఐపీఎస్. అంటే ఇక్కడ మీకు గ్రూప్ 1 ఈజ్ వన్ ఆఫ్ ది ఛానల్ ఆర్ ఆల్టర్నేటివ్ ఛానల్, అవైలబుల్ ఛానల్ దట్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ యువర్ ఓన్ స్టేట్ అండ్ కుడ్ ఏబుల్ టు రైజ్ టు ది యూపీఎస్సీ లెవెల్. ఇక్కడ అందరూ సూటబుల్ కాదు, యూపీఎస్సీకి అందరూ సూటబుల్ కాదు, గ్రూప్ 1 కూడా అందరూ సూటబుల్ కాదు, గ్రూప్ 2 కూడా అందరూ సూటబుల్ కాదు. ఎవరికైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందో దే కెన్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్. లేదు సార్ నేను ఎక్కడో నాకు రాయలేనేమో అనిపిస్తుంది, ఆబ్జెక్టివ్ చదివితే నాకు అర్థమవుతుంది, గుర్తుంటుంది, ఈజీగా కొట్టగలను అని కాన్ఫిడెన్స్ ఉందంటే గో ఫర్ గ్రూప్ 2. అండ్ మై కైండ్ సజెషన్ ఈస్ దట్ డోంట్ ప్రిపేర్ ఫర్ ఆల్ ద ఎగ్జామినేషన్ సైమిల్టేనియస్లీ. కొంత మీకు సిలబస్ ముందుకెళ్ళాలి, ప్రిపరేషన్ ముందుకెళ్ళాలి, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ రావాలి. కాబట్టి ఒక ఎగ్జామినేషన్ తీసుకోండి. ఆ ఎగ్జామినేషన్ మీరు కన్సిడరేషన్ తీసుకుంటే కంపల్సరీ మీ రోల్ నెంబర్ ఫైనల్ లిస్ట్లో ఉండే విధంగా ప్రిపేర్ అవ్వడమే ప్రిపరేషన్. అట్లా కాంటే సార్ 1 రాసా, 2 రాసా, యూపీఎస్సీ రాసా, అన్నీ రాసినాను, ఎస్ యూ విల్ హ్యావ్ ఆల్ ద ఎగ్జామినేషన్స్, కానీ ఏది ముందుకెళ్ళదు. అట్లాంటి వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటంటే కంపల్సరీ మీరు అనుకున్న ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలి, డిసైడ్ అవ్వాలి. ఇఫ్ యూఆర్ నాట్ డిసైడెడ్ ఇట్స్ బెస్ట్ డెసిషన్, నౌ యూ కెన్ డిసైడ్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి? యాజ్ ఐ మెన్షన్ దట్ ఇండియాలో ఏ ఎగ్జామినేషన్కి అయినా సో జస్ట్ డిగ్రీ ఈజ్ మేజర్ అండ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం క్వాలిఫికేషన్.
తెలంగాణలో మనకి 46 ఇయర్స్ ఓపెన్ కేటగిరీకి ఉంది. అదే ఏపీలో 42 ఇయర్స్ ఉంది. అది కాకుండా అప్పర్ ఏజ్ ఇక్కడ మీకు తెలంగాణలో సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే అడిషనల్గా 5 ఇయర్స్ కూడా మీకు అడిషనల్గా ఉంది. అంటే 46 + 5 51 ఇయర్స్. ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ హియర్. ఎలిజిబిలిటీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా హియర్. నౌ వాట్ ఈస్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్? దీనివల్ల ఏమవుతుందంటే 18 ఇయర్స్ నుంచి 51 ఇయర్స్ వరకు ఏజ్ బ్రాకెట్ ఉండడం వల్ల అందరికీ డ్రీమే ఇది. పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు ఉన్న తర్వాత కూడా సార్ నాకు ఎప్పుడో ఒక స్టూడెంట్ రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చారు కర్నూలు నుంచి. సార్ నేను 2012లో అశోక్ నగర్కి వచ్చాను, కోచింగ్ తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ గాట్ మ్యారీడ్. నౌ ఐ హ్యావ్ 2 kids. బట్ ఫార్చునేట్లీ మై హస్బెండ్ ఈజ్ సపోర్టింగ్. కెన్ ఐ ప్రిపేర్ అగైన్? హౌ టు ప్రిపేర్? సో ఇక్కడ నీకు ఈ ఏజ్ బ్రాకెట్ ఎక్కువ ఉండడం వల్ల 51 ఇయర్స్ వరకు ఉండడం వల్ల ఇక్కడ టీచర్స్ రాస్తారు, ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్ రాస్తారు. ఈవెన్ కొంత ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఐ హ్యావ్ వన్ మోర్ స్టూడెంట్ హూ ఈస్ ఆల్రెడీ ఇన్ ద బ్యాచ్ 6 PCM. షీ ఈస్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సార్ నవ్ ఐ వాంట్ టు ప్రిపేర్. నేను ప్రిపరేషన్ చూసినప్పుడు యూపీఎస్సీ చూశాను, ఇది చూశాను, అంతా సిమిలర్గానే ఉంది. కానీ బట్ యూపీఎస్సీ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. కెన్ ఐ ప్రిపేర్ ఫర్ Group 1 ఎగ్జామినేషన్? బట్ ఐ విల్ గెట్ ఓన్లీ 4 hours of time. Only 4 hours of time. I am getting very good amount of salary. But I wanted to serve the society. I want social respect. సో ఇక్కడ మీకు ఇలా 51 ఇయర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యూపీఎస్సీ ఫెయిల్డ్ ఆస్పిరెంట్స్ అంతా వస్తారు, అంతేనా? యూపీఎస్సీ నుంచి ప్రతి ఇయర్ మనకేంటి ఒక 1000 పోస్టులు ఎంటైర్ కంట్రీ. మేబీ తెలుగు రాష్ట్రాల నుంచి మనం తీసుకున్నట్లయితే మేబీ 80 to 100 ర్యాంకర్స్ అనేది యూపీఎస్సీ నుంచి కొట్టుకుంటూ ఉంటారు. అంటే లాస్ట్ 5 years నుంచి తీసుకుంటే జస్ట్ యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి తెలుగు రాష్ట్రాల నుంచి? ఈవెన్ ఇఫ్ ఐ టేక్ ది మ్యాక్సిమం బ్రాకెట్ ఆఫ్ 100 into 5 500. అంటే కాంపిటీషన్ తీసేసినట్ట, కాంపిటీషన్ ఉన్నట్ట. రిమైనింగ్ thousands of preparation students every year, almost 5 to 10,000 people from Telugu states, they are preparing for UPSC exam. సో వాళ్ళు ఒక 3-4 attempts అయిపోయిన తర్వాత అగైన్ దిల్ కమ్ టు ద Group 1 examination, దిల్ సిట్ ఫర్ Group 1 examination. దట్స్ వై ఇఫ్ యూ లుక్ అట్ ది Group 1 రిజల్ట్, ఫైనల్ రిజల్ట్, అక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా సీనియర్ ఆస్పిరెంట్స్, అన్ని ఎగ్జామ్ ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎట్లయినా Group 1 అయినా కొట్టాలని చూస్తారు, ఎట్లయినా Group 1 అయినా కొట్టుకోవాలి, Group 2 అయినా సాధించాలని చూస్తుంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే Group 1లో మీకు మంచి పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ, దీన్ని మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్టీఓ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, జైల్స్లో డిఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 2, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఏఓ ఆర్ లే సెక్రటరీ అంట. మీకు కొన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి చూసారా? సో వరంగల్లో ఉన్న జనరల్ హాస్పిటల్స్, ఇట్లా మనకి జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడ ఏఓకి అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ చేస్తుంటారు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. నెక్స్ట్ ట్రెజరీ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, నెక్స్ట్ ఎంపీడీఓ ప్రజెంట్ జనరల్గా వచ్చిన వాళ్ళు కొంత విముఖత చూపించినా కానీ ఎంపీడీఓకి ఇన్ ద కమింగ్ డేస్లో ఏమైనా ప్రమోషనల్ ఛానల్ క్లియర్ చేస్తే సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బెటర్ సర్వీసెస్. నెక్స్ట్ ఇక్కడ ఇవంతా ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఇక్కడ శాలరీ ఈజ్ నాట్ ఏ మేటర్. ప్రైవేట్ జాబ్లో నువ్వు 3 లక్షలు నెలకి సంపాదించినా కానీ ఒక Group 2 ఆఫీసర్, ఒక ఎంఆర్ఓ ఆఫీసర్, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ లేదు Group 1 ఆఫీసర్ స్థాయి వేరు, ప్రోటోకాల్ వేరు, సిగ్నిఫికెన్స్ వేరు, అథారిటీ వేరు. సో నో ద Group 1 ఎగ్జామినేషన్ అట్ ద రైట్ ఏజ్. ఇక్కడ ఈ సెషన్లో మేబీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు, డిగ్రీ చదివే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకందరికీ కలిపి నేను ఐఎమ్ టేకింగ్ ది కామన్ గ్రౌండ్. నౌ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్, ఇదే ప్యాటర్న్, ఇదే సిలబస్ కానీ నీకు కానీ డిగ్రీలో చేస్తున్నంటే మీరు ఇంజనీరింగ్కి వేస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఐఐటీస్ నుంచి కూడా వస్తుంటారు, ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి, స్టేట్ బెస్ట్ సర్వీస్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, లేకపోతే జేఎన్టీయూ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్స్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ది జస్ట్ గ్రూప్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి తెలంగాణలో Group 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందంటే, తెలంగాణలో Group 1 ఎగ్జామినేషన్
మేబీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటిని కలిపి తీసుకున్నా కానీ నెగిటివ్ మార్కింగ్ లేదు. గ్రూప్ 1 సర్వీసెస్లో 2 స్టేజెస్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్. ప్రిలిమ్స్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ ఒకే పేపర్ ఉంటుంది, దాన్నే మనం జిఎస్ పేపర్ అంటాం. జిఎస్ ఈజ్ జనరల్ స్టడీస్. జనరల్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ సరౌండింగ్ యూ. మీ మధ్య మీకు ఏదో పొలిటికల్ ఇష్యూ జరుగుతుంటుంది, సోషల్ ఇష్యూ జరుగుతుంది, ఎకనామికల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ, ఎకనామిక్ ఇష్యూ, మైగ్రేషన్, అగ్రికల్చర్. You name anything, you shall have some opinion, some information, some education, some knowledge about that one. That is known as general studies. వీటినంతా మనం అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ సిలబస్లో ఏం మెన్షన్ చేస్తుంటారంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్ట్ వైజ్ పెట్టుంటారు. సో ఇక్కడ ఇంటర్లింకింగ్, ఇంటర్ డిసిప్లినరీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఎనీ సోషల్ ఇష్యూ ఇట్ ఈస్ నౌ కనెక్టెడ్ విత్ మోర్ దెన్ వన్ డిసిప్లిన్. మీకు కనిపించినంత సమస్య పైన కనిపించదు, చాలా లోతుగా ఉంటుంది సమస్య. ఇట్లాంటి లోతైన సమస్యల్ని మీరు అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. సో యాజ్ ఐ యూజ్ టు మెన్షన్ యాజ్ అ సివిల్ సర్వీసెస్, యాజ్ అ గ్రూప్ 1 ఆఫీసర్, యూ హ్యావ్ టు యాక్ట్ ఆర్ రియాక్ట్. ఇన్ ఆర్డర్ టు టేక్ ద డెసిషన్ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఆస్పిరెంట్కి సర్ఫేస్ నాలెడ్జ్ అయినా ఉందా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము. అదే ఫిల్టరింగ్ ఎగ్జామ్ అంటాం ప్రిలిమ్స్లో. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్. గ్రూప్ 1 గ్రూప్ 2లో తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు. అయినా కానీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మీకు తీసుకున్నట్లయితే, సో లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే, లాస్ట్ టైం దే హ్యావ్ గివెన్ 2024 నోటిఫికేషన్ 563 vacancies and they have filtered from the attended aspirants to about 29,000, around 29,000. అంటే 1:50. సో ఈ 1:50లో మనకి ఫిల్టర్ అవుతారు. 150 మార్క్స్, 150 మినిట్స్ కట్ ఆఫ్. జనరల్గా మీరు కానీ 90 అబోవ్ కానీ స్కోర్ చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ స్కోర్, యూ విల్ బి ఇన్ ద సేఫ్ జోన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్లో వచ్చే మార్క్స్ మనకి కౌంట్ అవ్వదు. మెయిన్స్ ఈజ్ ఎ మెరిట్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, కన్వెన్షనల్ అప్రోచ్. ఇక్కడ 6 పేపర్స్ ఉంటాయి. తెలుగు పేపర్ ఇప్పుడు లేదండి, ఇంగ్లీష్ మాత్రమే ఉంది. ఇంగ్లీష్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఉంది. 6 into 150, 900 మార్క్స్. దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఇక్కడ తెలుగు లేకపోవడం వల్ల ఫస్ట్ టైము 563 వేకెన్సీస్, అప్లికేషన్స్ తెలంగాణలో అనౌన్స్ చేసిన తర్వాత ఐ యూజ్ టు గెట్ ద కాల్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. ఈవెన్ వన్ స్టూడెంట్ ఫ్రమ్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, దే ఈజ్ ఆల్సో సే. ఎందుకంటే మెయిన్స్కి వచ్చిన తర్వాత తెలుగు లేదు. 5% నాన్ లోకల్ కేటగిరీ ఉంది. 5%, 5 into 5% అంటే దాదాపు 25 వేకెన్సీస్ విల్ బి దేర్ ఫర్ నాన్ లోకల్. దాంట్లో నాకు వస్తే, మెరిట్లో వస్తే, నాకు యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఓన్లీ తెలంగాణ ఇవంతా చూసుకుంటే ఐ కెన్ ప్రిపేర్ అనేసి దే హ్యావ్ రిటన్ ద ఎగ్జామినేషన్స్. ఇక్కడ కొంతవరకు ఇప్పుడు డిమాండ్ ఏంటంటే తెలుగు కూడా పెట్టచ్చు కదా. వేరే స్టేట్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెట్టారంటే, దో దెర్ ఇస్ ఎ నాన్ లోకల్ రిజర్వేషన్, అట్లీస్ట్ మనం మదర్ టంగ్ తెలుగు నేర్చుకుంటే ఇట్ విల్ ఇండైరెక్ట్లీ చెక్స్ దట్ వెదర్ యూఆర్ ఏ రెసిడెంట్ అండ్ స్టడీడ్ ఇన్ దట్ రెస్పెక్టివ్ స్టేట్ అనేది మనకి టెక్నికల్గా. ఓకే, సో మనం ఏపీలో అయితే మనకి తెలుగు కూడా క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. నా మూవింగ్ ఆన్ టు ది యాక్చువల్ సిలబస్. పేటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే నేనేం చెప్పాను, ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అండి. మల్టిపుల్ చాయిస్, 4 క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రైట్ ఆర్ రాంగ్ అని మనం అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు. సో 2 hours 30 minutes is the exam. How many subjects are there? Total how many subjects are there? 13. సో కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ రెండు ఒకటే అండి. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ కిందకే వస్తుంది. మళ్ళీ జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, పాలసీస్, సొసైటీ, సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్. నేను ఇంతకుముందుకు మెన్షన్ చేసింది ఇదే సిలబస్, ఏదైతే మనం మేజర్ సిలబస్ అని చెప్తుంటామో. కొంత తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏపీ కావచ్చు, కొంత డీటెయిలింగ్ ఇచ్చే స్కోప్ కూడా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నీకు 13 సబ్జెక్ట్స్ లాగా నీకు మెన్షన్ చేశాను. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఈ 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వెయిటేజ్ ఏమన్నా ఉందా, ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయా, అసలు
జాగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఎంత పడుతుంది, ఎంత టైం పడుతుంది. ఇక్కడ ఓన్లీ క్లారిటీ దే హ్యావ్ గివెన్ ఈస్ దట్ దే హ్యావ్ లిస్టెడ్ ది సబ్జెక్ట్స్ నేమ్. జస్ట్ దే మెన్షన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాగ్రఫీ? ఫిజికల్ జాగ్రఫీనా, హ్యూమన్ జాగ్రఫీనా? దాంట్లో కూడా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేది మెన్షన్ చేయలేదు. దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్, ఫ్రెషర్స్, సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు దే విల్ ట్రై టు స్టడీ ఎవ్రీథింగ్ టు ఎనీథింగ్. అన్ని సబ్జెక్ట్స్ చదవాలి, అంతా చదవాలని చదువుతూ కూర్చుంటారు. సో మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు టైం అనేది సరిపోకుండా దే విల్ గెట్ స్ట్రెస్. కానీ మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వీ హ్యావ్ అనలైజ్డ్ ద స్టాండర్డ్ అండ్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఆఫ్ ది నోటిఫికేషన్. ఇది ఇంకా మీకు ఇంకొక ఓరియంటేషన్లో మీకు ట్రెండ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చెప్తారు. బట్ ఫర్ మై అండర్స్టాండింగ్ ఐఎమ్ టేకింగ్ ద సబ్జెక్ట్ వెయిటేజ్. ఇక్కడ మీకు బికాస్ ఆఫ్ సమ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అండ్ రీజన్స్ ఇన్ తెలంగాణలో మనకి ఒకే నోటిఫికేషన్స్కి 3 సార్లు ప్రిలిమ్స్ జరిగింది. 22, 23, 24. 22 అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే స్టూడెంట్స్కి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది, సిలబస్ ఇచ్చారు కానీ రెఫరెన్స్ లేదు. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అడిగారు, ఏ విధంగా ఎగ్జామ్ పెట్టారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, లెంతీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్స్. ముందంతా ఎలా ఉండేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేది. ఏబిపిఎస్సి ప్యాటర్న్ మార్చింది. ఏబిపిఎస్సిలో మనకి 2018లో నోటిఫికేషన్ ఉంది, 22లో నోటిఫికేషన్ ఉంది, 2023లో నోటిఫికేషన్ ఉంది. దానివల్ల ఏమైందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎగ్జామ్ స్టాండర్డ్ ఏంటి, ఎగ్జామ్ ఫార్మేట్ ఏంటి, ఎగ్జామ్ ట్రెండ్ అనేది తెలిసింది. బట్ ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 many aspirants they could not able to identify and understand the demand of the group 1 prelims examination. At that time we have conducted in UPSC format taking the consideration that other public service commissions as a reference. ఎందుకంటే యూపీఎస్సీ ఏం చెప్తుందంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీరు గ్రూప్ 1 పెడుతున్నారు, గ్రూప్ 1 నుంచి మళ్ళీ నేను యూపీఎస్సీకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్గా చేస్తున్నాను కాబట్టి మీకు అట్లీస్ట్ అట్ గ్రూప్ 1 లెవెల్ లెట్స్ హ్యావ్ ద కామన్ ఫార్మేట్, కామన్ స్టాండర్డ్, మెయింటైనింగ్ యువర్ డిమాండ్ ఆఫ్ ది స్టేట్. అంతే కదా, మీకు ఈ సబ్జెక్ట్స్ అంతా సేమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ అడిషనల్లీ యు ఆర్ ప్రిస్క్రైబింగ్ 1/3 ఆఫ్ ది వెయిటేజ్ టు యువర్ రెస్పెక్టివ్ స్టేట్. మీ యొక్క స్టేట్ యొక్క హిస్టరీ చదువుకోండి, జాగ్రఫీ చదువుకోండి, ఎకానమీ చదువుకోండి, కరెంట్ అఫైర్స్ చదువుకోండి. సో దానివల్ల ఇక్కడ మీరు చూసినట్లయితే లాజికల్ రీజనింగ్ ఫస్ట్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు ఈవెన్ ద మెరిట్ స్టూడెంట్స్ దే లెఫ్ట్ 18 to 20 క్వశ్చన్స్ బ్లాంక్. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ మెనీ స్టూడెంట్స్. టైం సరిపోకుండా ఇలా దిద్దేసి వచ్చేస్తారు. నేటివ్ మార్కింగ్ లేదు కదా, సో నామాలు పెట్టుకుంటూ వచ్చిన. సో బట్ వీ హ్యావ్ కనెక్టెడ్ ఇన్ యూపీఎస్సీ ఫార్మాట్. అప్పుడు నీకు షాక్ ఉండదు, సర్ప్రైజ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్లో ఇక్కడ ఒక యూపీఎస్సీలో కంటే కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏపీపీఎస్సీలో కానీ సబ్జెక్ట్ వెయిటేజ్ దే విల్ మెయింటైన్. ద డైనమిజం ఈజ్ రిలేటివ్లీ లెస్ ఇన్ సబ్జెక్ట్ వెయిటేజ్. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి కొంత వెయిటేజ్ ఉందా? లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి 20 to 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. రిమైనింగ్ సబ్జెక్ట్స్లో ఆల్మోస్ట్ 10 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. 10 to 12 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దిస్ ఈస్ ద వెయిటేజ్, దిస్ ఈస్ ద సబ్జెక్ట్ వెయిటేజ్. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ వై ఐఎమ్ సేయింగ్ దట్ ద కాన్సెప్చువల్ క్లారిటీ, the standard of the questions is multi-statement. So there is a one more orientation session there. We'll be explaining how the changing pattern of TGPSC group 1 group 2 examination is been there in the last few years అనేది మనకి ఇంకో సెషన్ ఉంటుంది. ఇక్కడ as I mentioned that I am considering that you are just entering for the TGPSC group 1 group 2 or UPSC preparation, and what would be the pattern and how to start your preparation. Mains lo as I mentioned that there are 6 papers. English అనేది qualifying paper, deciding papers వచ్చి 6 into 150 ఎన్నండి 900 మార్క్స్. ఈ 900లో మనకి సిలబస్ గమనించినట్లయితే పేపర్ 1 is general essay. Paper 2 is known as history geography paper. History of India, history culture of Telangana, geography of India, geography of Telangana. అది పేపర్ 2. పేపర్ 3 వచ్చి
సో సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్. నెక్స్ట్ పేపర్ 4 ఎకానమీ డెవలప్మెంట్ పేపర్. పేపర్ 5 ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 ఈస్ తెలంగాణ మూమెంట్. మెయిన్స్లో డిసైడింగ్ పేపర్స్ ఏంటంటే అందరూ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 దే విల్ రైట్. బట్ దిస్ టైమ్ 2024లో మెయిన్స్లో జరిగింది కదా, October 21 to 21st to 27 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో ఎస్ఏ పేపరు, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు, తెలంగాణ మూమెంట్ పేపర్ ఈజీగా వచ్చినా కానీ స్కోర్ అనేది ఎక్కువ మందికి మంచి స్కోర్ రాలేదు. ఈవెన్ ద టాపర్స్ దే యూజ్ టు స్కోర్ 70 to 68 ఓన్లీ. బట్ ఇక్కడ పేపర్ 5 అని చూసారా, ఈ డిఐ పేపర్ అనేది స్టూడెంట్స్ కుడ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. ఈ పేపర్లో కూడా తక్కువ వచ్చింది. ఎస్ఏ పేపర్ జనరలీ ద స్టూడెంట్స్ ఆర్ నెగ్లెక్టింగ్. దే అజ్యూమ్ దట్ రిమైనింగ్ అన్ని పేపర్లు చదువుకుంటే 5 పేపర్స్ చదువుకుంటే ఎస్ఏ పేపర్ రాయొచ్చు అనుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు 2 essays ప్రాపర్గా రాస్తారు. థర్డ్ essay యూ డోంట్ హ్యావ్ టైమ్ టు కంప్లీట్ అండ్ యూ మే రైట్ జస్ట్ 4 to 5 pages అండ్ యూ విల్ బీ కాంప్రమైజింగ్ ది ఎస్ఏ పేపర్. సో ఇక్కడ ఎవరీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరీ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు మెయిన్స్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ అందరూ క్వాలిఫై అవుతుంటారు. కొంత సీరియస్గా ఒక 4 to 5 months చదివితే ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది, కానీ మెయిన్స్ క్లియర్ అవ్వట్లేదు. ఈవెన్ యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాసినా, 3 సార్లు మెయిన్స్ రాసినా, అక్కడ నుంచి ఒక 4 years కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దే ఆర్ ఫెయిలింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్ బికాస్ మెయిన్స్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎగ్జామినేషన్, డిఫరెంట్ రిక్వైర్మెంట్. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ నా. కానీ ఇక్కడ మీరు ముందుకెళ్లే ముందు ఎంత టాప్ స్కోరు ఉండాలి అని మీరు గమనించినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్గా రిలీజ్ చేసింది జనరల్ ర్యాంకింగ్ లిస్టు. దీన్నే మనం జిఆర్ఎల్ అంటాం. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటాం. దాంట్లో ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చింది చూడండి, 550. నెక్స్ట్ 535.5. క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొందుకు మీకు 500/6 టాప్ 50లో మీరు ఉండాలంటే ఎంత, మినిమం 500 రావాలి. మీకు టాప్ 10లో రావాలంటే కంపల్సరీ 540 రావాలి. 900/6 ఎంత, 90 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. సో మెయిన్స్లో మీరు కానీ 90 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ కానీ స్కోర్ చేస్తే యూ విల్ బి ద టాపర్. So each paper your target shall be at least 90 marks in order to get the mains, group 1 service. There is no interview. Sir, interview wala advantage or disadvantage and pakkan pette. So there are some incidents, there are some episodes, there are some reasons, there are some students lost sometimes confidence also. Interview ki ellin tarvata konta మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అనేది ఉంది. అక్కడ కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేయట్లేదు. నేను ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా చేశాను, అయినా కానీ నాకు తక్కువ మార్కులు వేశారు. ఈవెన్ కొన్నిసార్లు కోర్టు కూడా ఏం చెప్పిందంటే నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వీడియోగ్రాఫ్ చేయి. ఇంటర్వ్యూస్ అగైన్ ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, అంతేనా, వెరీ సబ్జెక్టివ్. అలాంటిదంతా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత సో దెర్ ఇస్ వన్ బోల్డ్ స్టెప్ టేకెన్ బై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దే హ్యావ్ రిమూవ్డ్ ఇంటర్వ్యూస్ ఫర్ ఆల్మోస్ట్ all the competitive examinations in Telangana Public Service Commission. They have removed the interviews. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్స్ యొక్క డిమాండ్, సిగ్నిఫికెన్స్, ప్రయారిటీ అనేది పెరిగిపోయింది, అవునా. సో ఇంటర్వ్యూలో కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే ఒకవేళ మీరు మెయిన్స్ సరిగా రాయకపోయినా కానీ ఇంటర్వ్యూ అనేది కొంత ముందుకెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి ఆస్పెక్ట్ ఏంటంటే ఫార్మాట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే తెలంగాణలో ఏపీపీఎస్సీకి తెలంగాణకి కొంత కంపారిజన్ నేను తీసుకుని వస్తున్నాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ పేపర్ 2. పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి 50 మార్క్స్. ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 6, 7, 8, say A, B, C. 50 marks. Say 1, 2, 3, 4, 5 and 6, 7, 8, 9. ఇక్కడ 10, 11, 12, 13, 14, 15. ఏపీపీఎస్సీ ప్యాటర్న్.
ప్రతి ప్రశ్నకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. యూ కెన్ రైట్ ఏ ఆర్ బి. ఇంకోటి ఏంటంటే ప్రతి సెక్షన్లో 5 యూనిట్స్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్లో నువ్వు ఏదైనా రాయొచ్చు. ఇంటర్నల్ చాయిస్. దట్స్ ఏపీపీఎస్సీ ప్యాటర్న్. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దీన్నే మనం ఇప్పుడు టీజీపీఎస్సీ అంటున్నాం, ముందు టీఎస్పీఎస్సీ అనేవాళ్ళం. ఈ గ్రూప్ 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కొంతవరకు యూపీఎస్సీ మెయిన్స్ ఆప్షనల్ పేపర్ ప్యాటర్న్ దే హ్యావ్ టేకెన్. దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఇంటర్నల్ చాయిస్ లేదు. దెర్ ఇస్ నో ఇంటర్నల్ చాయిస్. నెక్స్ట్ 3, 4, 5 ఇక్కడ 3A 3B, 4A 4B, 5A 5B, ఇక్కడ మీరు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. 3A 3B, 4A 4B, 5A 5B, యూ కెన్ రైట్ ఎనీ 1 క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే మళ్ళీ 6, 7 క్వశ్చన్ కంపల్సరీ. నెక్స్ట్ 8A 8B, 9A 9B, 10A 10B. నెక్స్ట్ 11, 12 క్వశ్చన్ కంపల్సరీ. అగైన్ 13, 14, 15 క్వశ్చన్ యూ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. దిస్ ప్యాటర్న్ ఈస్ బ్యాలెన్సింగ్ దట్ మెయిన్స్లో మీరు ఈ కంపల్సరీ క్వశ్చన్స్ రాయగలిగితేనే యూపీఎస్సీలో ఏం చేస్తుంటాడంటే ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి ఆప్షనల్ పేపర్లో. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఈచ్ సెక్షన్ ఈజ్ కంపల్సరీ. ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఆప్షనల్ పేపర్ ఈజ్ కంపల్సరీ. మనం 10th క్లాస్లో చదువుకుంటాం, గుర్తుందా మీకు? 10th క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్స్ కంపల్సరీ. టోటల్ సెక్షన్ నుంచి మీరు మినిమం 2 తీసుకోవాలి, టోటల్గా 5 క్వశ్చన్స్ రాయాలనేది 10th క్లాస్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్. ద సేమ్ ప్యాటర్న్ యూపీఎస్సీ మెయిన్స్లో ఉంది. అదే ప్యాటర్న్ వీళ్ళు కొద్దిగా ఎన్రిచ్ చేసి మాడిఫై చేసి నౌ దిస్ ఇస్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సిలబస్లో నుంచి ఆ సెక్షన్లో 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ 5 చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు? 8 క్వశ్చన్స్. ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి రావాలనేది, ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ చాప్టర్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ 5 చాప్టర్స్. ఇక్కడ ఏపీపీఎస్సీలో అలా లేదు. 1A 1B will be coming from first chapter, 2A 2B coming from second chapter, 3A 3B will be coming from third chapter. ఇక్కడ కూడా 3A 3B అనేది థర్డ్ చాప్టర్ నుంచి రావాలని రూల్ లేదు. దీనివల్ల ఏమైందంటే మెయిన్స్ అనేది కొంతవరకు స్టూడెంట్ అనేది కేర్ఫుల్గా చదువుకోవాలి, కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు నీకు మెయిన్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని నేను చెప్పాను కదా. సో దిస్ ఈస్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్యాటర్న్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నా ఇలా మీరు సర్వీస్ తెచ్చుకోవాలంటే కంపల్సరీ 90 మార్క్స్ అనేది కొట్టుకోవాలి. ఇది ఏపీపీఎస్సీ ప్యాటర్న్, ఏపీపీఎస్సీ మార్క్స్ 2022 నోటిఫికేషన్. ఇప్పుడు 2023 నోటిఫికేషన్ది మేబీ ఇంకొక 1 వీక్లో రిలీజ్ అవుతాయి, అప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా తీసుకుంటే ఈ 825 మార్క్స్కి వచ్చి అవుట్ ఆఫ్ 825, 525.25 ఈస్ 825 మార్క్స్కి. జనరల్గా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఒక మెరిట్ స్టూడెంట్కి ఇక్కడ మనకి 75 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంది ఏపీపీఎస్సీలో. జనరల్గా 65 to 68 మార్క్స్ అనేది యావరేజ్ స్కోర్. మీరు అడిగిన దానికి కొద్దిగా బ్యాలెన్స్డ్గా నోరు విప్పితే, కనీసం కొంతమంది నోరు విప్పడానికి కూడా భయపడుతుంటారు. సో దెర్ ఇస్ వన్ క్లాసిక్ సేయింగ్. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారు అనుకోండి, క్లాస్లో కూర్చోంటే ద నార్త్ ఇండియన్ పీపుల్ దే విల్ స్పీక్ ఎనీథింగ్. అది కరెక్టా లేదని కాదు, దే విల్ స్పీక్. కొంత సదర్న్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మనం చెప్తే తప్పేమో, కరెక్టా కాదా తెలుసుకొని చెప్దాం అనేసి యూ విల్ థింక్ ఇట్. కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే విల్ ఓపెన్ మౌత్. అది మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మనకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల, కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే ఈసారి ఒకే సింగిల్ ప్యానలే పెట్టారు. ఫస్ట్ టైం ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1. లాస్ట్ కొంత పద్ధతిని కొద్దిగా ఎన్రిచ్ చేసి ఏం చేశారంటే సింగిల్ బోర్డే ఉంటుంది. దాంట్లో బోర్డ్ మెంబర్స్ విల్ చేంజ్ ఎవ్రీడే. ఒక 25 మెంబర్స్ సెక్రటరీ లెవెల్లో ఉంటారు కదా, పనిచేస్తుంటారు కదా గవర్నమెంట్లో. మేబీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డెప్యుటేషన్లో ఈరోజు నువ్వు, ఈరోజు రేపు అట్లా ఇచ్చేసి ఒక 1 month ఇంటర్వ్యూస్ పెట్టారు. ఫస్ట్ టైం సింగిల్ బోర్డ్. దీనివల్ల ఏమవుతుందంటే
కొంత ఏమన్నా మావోడు, మనోడు, తెలిసినోడు, తెలియనివాడు, ఇవన్నీ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం ఈసారి కొద్దిగా ఫెయిర్గా జరిగిందనేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్. కానీ అక్కడ ఇంటర్వ్యూలో మనకి 65 మార్క్స్ టు 68 మార్క్స్ అనేది వస్తుంటాయి. నా ఇప్పుడు నేను ఈ 525లో 65 తీసేస్తే ఎంత? 460 అవుట్ ఆఫ్ 5 పేపర్స్. ఇక్కడ 5 పేపర్స్ అండి, ఇక్కడ 5 పేపర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను 5 × 90 వేస్తే ఎంత అవుతుంది? 450. సేమ్ గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా మీరు 60% మెయిన్స్ కానీ తెచ్చుకోగలిగితే సో ఫర్ షూర్ యుల్ గెట్ ద సర్వీస్. సో దిస్ ఈస్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఫర్దర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే దే హ్యావ్ రిలీజ్డ్ పేపర్ వైజ్ హైయెస్ట్ స్కోర్. వాట్ ఈస్ ద పేపర్ వైజ్ హైయెస్ట్ స్కోర్? క్వాలిఫైయింగ్ పేపర్లో 139, పేపర్ 1లో 97.5, and they have removed in the public domain. If you want to note down, you can note down. But ఇక్కడ చూడండి, మీకు పేపర్ 1లో 97, పేపర్ 2లో 102, పేపర్ 2లో కూడా 102.5, 113.5, 96.5, 100 హైయెస్ట్ స్కోర్. మన ఇప్పుడు ఈ కొన్ని నారాయణ చైతన్యంలో మీరు సబ్జెక్ట్ వైజ్ స్కోర్లు వేస్తుంటారు చూసారా? 100% ఏ సబ్జెక్ట్లో వచ్చింది, మ్యాథ్స్లో ఎంతమందికి సెంట్ వచ్చింది, నాకు సెంట్ వచ్చింది అని రాస్తుంటారు. ఇక్కడ కూడా మనకి సో కొన్ని పేపర్స్లో హైయెస్ట్ స్కోర్ ఇచ్చారు. ఇంకా మీడియం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ మీడియం ఎంతమంది రాశారు, తెలుగు మీడియం ఎంతమంది రాశారు, మేల్ క్యాండిడేట్స్ టాప్ 100లో ఎంతమంది ఉన్నారు, 500లో ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు. ఓకే, దే హ్యావ్ రిలీజ్డ్ వన్ డాక్యుమెంట్ విచ్ విల్ ఆల్సో గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ దట్ హైయెస్ట్ స్కోర్ అన్ని పేపర్లో ఒకరికే రాదు కదా, సో కాబట్టి మీరు 100 అనేది పాసిబుల్ అని చెప్పడానికి నేను ఇక్కడ చెప్పాను. అది కూడా 113 ఏ పేపర్లో ఉంది? ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్. ఏపీపీఎస్సీలో కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో సో జనరల్గా 98లు, 102లు, 105లు మెనీ స్టూడెంట్స్ దే విల్ గెట్ ఇట్. ఈవెన్ ద సర్వీస్ నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్సో దే విల్ స్కోర్ ఇట్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కనీసం 6 పేపర్స్ వచ్చినప్పుడు మీరు 5 పేపర్స్లో అయినా మీరు 90 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే ఒక పేపర్లో 70 వచ్చినా కానీ మనకి మంచి సర్వీస్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ది యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది స్కోర్. నా యాజ్ ఐ మెన్షన్ దట్ ప్రిలిమ్స్ ఫార్మేట్ ఏంటి అని చెప్పాను కదా, ఇది మళ్ళీ ఇంకొక మన సెషన్లో డీటెయిల్గా చెప్తాము. ఇక్కడ ప్యాటర్న్ గురించి చెప్పాలని చెప్తున్నాను నీకు. ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్ ఉన్నా కానీ ఫార్మేట్ ఏంటి, క్వశ్చన్ ఫార్మేట్ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడా, సో విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ రాష్ట్రకూటాస్, ఆర్ హూ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ, ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది లేదు. ఎందుకంటే ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో ఎన్ని ఉన్నాయండి? 40 క్వశ్చన్స్ ఓన్లీ. రిమైనింగ్ 100 క్వశ్చన్స్ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, మ్యాచింగ్, పెయిరింగ్ ఇవన్నీ ఎరగడం వల్ల ఏమవుతుందంటే ద పేపర్ విల్ బికమ్ లెంతీ. పేపర్ లెంతీ అవ్వడం వల్ల స్టూడెంట్స్కి ఏమవుతుందంటే టైం సరిపోదు, టైం మేనేజ్మెంట్ అవ్వదు. టెస్టులు రాయకపోతే ఏమవుతుందంటే నువ్వు చదువుకొని వెళ్ళినా కానీ ఒక క్వశ్చన్ తెలియదు అనుకోండి, అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటారు, ఇదే లేదు మేమిద్దరం హాస్టల్లో డిస్కస్ చేసాం, మా ఫ్రెండ్ చెప్పాడు మొన్న ఎగ్జామ్లో రాశాను, ఇలా మీరు టైం కన్జ్యూమ్ చేసుకొని. ఇక్కడ ఏంటంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ నో యూ హ్యావ్ టు స్కిప్ ఇట్. ఒకటి తరుణ్ భాస్కర్ ఒకటి మూవీ ఉంటుంది, లైఫ్లో స్కిప్ బటన్ ఉంటే ఎంత బాగుంటుందిరా అని. యూట్యూబ్లో స్కిప్ ఉంది కానీ లైఫ్లో స్కిప్ లేదండి. ఇక్కడ ఈ ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఆ స్కిప్ బటన్ వాడాలా, అట్లానే ప్రతి క్వశ్చన్ స్కిప్ చేసినారనుకో యూ హ్యావ్ టు రైట్ అగైన్. ఓకే, స్కిప్ బటన్ ఎప్పుడు వాడాలనేది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే కొన్ని ట్రాప్స్ ఉంటాయి, టైం కన్జ్యూమింగ్ ట్రాప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ ఫస్ట్ 20 క్వశ్చన్స్ లేదా ఫస్ట్ 50 క్వశ్చన్స్లో 25 పడ్డాయి అనుకోండి. అసమ్ దట్ యూ హ్యావ్ స్కోర్డ్ 100 out of 100 in 10th class, 150 out of 150 in your intermediate. అప్పుడు యూ విల్ టేక్ ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. నాకు రాలేదా, సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ సాల్వ్ చేస్తా అట్లా 2 సార్లు సాల్వ్ చేసినా అనుకోండి 10 minutes పోతుంది. సో ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ లైక్ ఏ టైమ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ నాట్ అబ్జల్యూట్ ఎగ్జామ్, దిస్ ఈజ్ ఏ రిలేటివ్ ఎగ్జామ్. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ నోయింగ్ ఆల్ ద క్వశ్చన్స్. కానీ తెలిసిన క్వశ్చన్స్ మిస్టేక్ కాకుండా పెట్టాలి, తెలియని క్వశ్చన్స్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ అ ప్రిలిమ్స్ రిక్వైర్మెంట్. మెనీ స్టూడెంట్స్ దే జస్ట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే కీప్ ఆన్ రీడింగ్ ప్రిలిమ్స్ ఈవెన్ దే ఫెయిల్ ఇట్.
సో ప్రిలిమ్స్ ఏంటి, మీకు మెంటల్గా మైండ్ సెట్ చేసుకోవాలి, ప్రిలిమ్స్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, కానీ మెయిన్స్ బెస్ట్గా రాయాలనేది ఉండాలి ఫస్ట్ నుంచి. అట్లా కాకుండా ప్రిలిమ్స్లో కూడా నాకు టాప్ స్కోర్ రావాలి, నేనే స్టేట్ టాపర్ రావాలి, దట్ ఈస్ నాట్ రిక్వైర్మెంట్. బిఏ మెయిన్స్ టాపర్. సో దెర్ ఈస్ అ వన్ యూపీఎస్సీ ర్యాంకర్ తీనా డాబీ, ఆమె ప్రిలిమ్స్లో జస్ట్ క్వాలిఫై మార్క్స్కి క్రాస్ అయి ఉంటుంది, మెయిన్స్లో టాపర్. సో ఇక్కడ గ్రూప్ 2 చదివే వాళ్ళు ఇక్కడికి వచ్చి టాపర్స్ అవుతుంటారు. గ్రూప్ 2 చదివే వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఎక్కువ స్కోర్ వస్తుంది, ఎందుకంటే దే కీప్ ఆన్ రీడింగ్ ద ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే కొంత కట్ ఆఫ్ పెంచుతారు, బట్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. కానీ ఇక్కడ మీరు కానీ ఇక్కడ కూడా 60% ఎంత, 150లో 90 యూ కెన్ ఈజీలీ ఇన్ ద సేఫ్ జోన్. సో ఇక్కడ యూపీఎస్సీ ఫార్మేట్ చూడండి, 2024లో కూడా మనకి ఈ 100 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ మాత్రం డైరెక్ట్ క్వశ్చన్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ అంతా మల్టీ స్టేట్మెంట్. వెన్ ఐ సే ద క్వశ్చన్ ఫార్మేట్ ఈస్ మల్టీ స్టేట్మెంట్, ఇట్ మీన్స్ దట్ మీకు ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, దాని గురించి ఒక 4 వాక్యాలైనా తెలిసి ఉండాలి, 4 ఆస్పెక్ట్స్ అయినా డైమెన్షన్స్ అయినా మనకు తెలిసి ఉండాలి, అప్పుడే నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయగలము. నా ద ప్యాటర్న్ ఈస్ యూపీఎస్సీ ప్యాటర్న్, దట్స్ ఇట్. The pattern is UPSC pattern. The same is for అంటే ఇక్కడ గ్రూప్ 1 ప్యాటర్న్, గ్రూప్ 2 ప్యాటర్న్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్యాటర్న్ మోర్ ఆర్ లెస్ సేమ్. నౌ ఇది చేంజింగ్ ట్రెండ్స్. సార్ యూపీఎస్సీ లాగానే మెయిన్స్ లాగా కూడా ఇక్కడ మనకి యూపీఎస్సీ లాగానే అడుగుతున్నారంటే ఎస్, ఇట్ ఇస్ ట్రూ. యూ హ్యావ్ ద క్వశ్చన్ పేపర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనకి ఆల్రెడీ అక్టోబర్ 2024లో మెయిన్స్ జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మేమేం చేస్తానంటే ఈ ఏబిపిఎస్సికి, టీజీపీఎస్సికి మెయిన్స్ వర్క్ బుక్స్ వీ హ్యావ్ రిలీజ్డ్ అలాంగ్ విత్ ద పీవైక్యూ సెగ్రిగేషన్ విత్ మోడల్ ఆన్సర్స్. వీటి వల్ల మీకు ఏమవుతుందంటే బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తుంటాను ఈ పీవైక్యూస్ ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పబోతున్నాను. ఈ చేంజింగ్ ట్రెండ్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఇంకా ఒక క్వశ్చన్ ఉంటుంది. సార్ నేను ఇప్పుడు 2026 ప్రిలిమ్స్ రాయాలా, యూపీఎస్సీ గ్రూప్ 1 చదవాలా, గ్రూప్ 2 చదవాలి? ఆల్రెడీ 1 or 2 ఎగ్జామ్స్ మీరు ఆల్రెడీ రాస్తునుంటే, అట్లీస్ట్ లాస్ట్ టైం మీరు మెయిన్స్ వరకు వెళ్ళునుంటే యూ కెన్ ప్రిపేర్ మోర్ దెన్ 1 నోటిఫికేషన్. లేదు ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్ అవ్వలేదు, లేదు ఫస్ట్ టైం నేను ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నానంటే మాత్రం డోంట్ హ్యావ్ మల్టిపుల్ టార్గెట్స్ అట్ ఏ టైం. ఇట్స్ జస్ట్ లైక్ మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటి, రెండింటి మీద ప్రయాణం చేయొద్దు, మొదటికే మోసం వస్తుందని చెప్తుంటాం. సో యూ షుల్ హ్యావ్ ద టార్గెట్. సో నీకు సిలబస్ చూసి రీసెంట్గా ఉన్న క్వశ్చన్ పేపర్ చూసినావు అనుకోండి, నువ్వు చేయగలవు అనే ఒక కాన్షియస్నెస్ మనకు తెలుస్తుంది కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. Now I decide that I'm going to prepare seriously for one examination. Now what is the strategy? Online students, I hope you are following. Is everything clear? మీకు ఏమైనా ఆన్లైన్లో డౌట్స్ ఉన్నా కానీ మీకు I'll be taking up after the session. I may require 10 more minutes అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా I'll take up. Okay, so I may require 10 more minutes to complete the session. Now I decided now to prepare for group 1 exam. That is my assumption, because the agenda is how to prepare for group 1 exam. That's why I am confining to group 1 examination. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ మెరిట్లో ఉండాలి. దట్ ఈస్ మై mindset. From today onwards, your mindset will be you have to score at least 90 in prelims. You have to score at least 90, and I don't want 150. This is not MCET exam. MCET exam ఎన్ని మార్క్స్ పెడతారు? 160కి. 160కి మనకి అప్పుడు రాసినప్పుడు స్టేట్ ర్యాంకర్కి ఎంత, 158, 160కి 160 వచ్చాయా? దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్. కానీ ఇక్కడ మెయిన్స్కి వచ్చేటప్పుడు మనము సో ఎంత పాసిబుల్ అయితే అంత స్కోర్ అనేది రావాలి. సో ప్రిలిమ్స్ మనకి 90 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, మెయిన్స్లో ఈచ్ పేపర్లో 90 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, దట్ ఈస్ మై టార్గెట్. మినిమం నువ్వు కానీ ఇది కానీ మైండ్ సెట్లో పెట్టుకున్నావంటే ఏది ఫోకస్ చేయాలని తెలియాలి.
ఇక్కడ చాలామంది ఇంకొక సమస్య ఏంటంటే నాకు యూ మే బి ది క్యాంపస్ గోల్డ్ మెడలిస్ట్, క్లాస్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్, మండల్ ఫస్ట్ ర్యాంకర్, స్కూల్ టాపర్, వీళ్ళంతా ప్రిపరేషన్కి వస్తారు. వీళ్ళంతా మెరిట్ ఆస్పిరెంట్స్. ఇప్పటి వరకు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో టీచర్ చెప్పేది వింటారు, బుక్ చదువుతారు, ఓన్ నోట్స్ రాసుకుంటారు, వీటిని రివైజ్ చేస్తారు, ఎగ్జామ్కి వెళ్తారు. అక్కడ సిలబస్ ఈజ్ లిమిటెడ్, టైమ్ ఈజ్ అన్లిమిటెడ్. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ కానీ ఇప్పుడే కానీ ఎక్కిందంటే, ఇప్పుడే అర్థం చేసుకోగలిగినావు అంటే యూ విల్ సేవ్ ద టైమ్. యూ విల్ సేవ్ మినిమమ్ ఆఫ్ 2 years ఆఫ్ యువర్ టైం. ఈ మైండ్ సెట్ నుంచి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ మైండ్ సెట్కి కానీ నువ్వు కానీ మారకపోతే, సో డెఫినెట్లీ విల్ బి వేస్టింగ్ 2 years ఆఫ్ యువర్ టైం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఏజ్ ఎంత? 21-22 years. ఇప్పుడు వరకు మీరు ఫాలో అయిన ప్రిపరేషన్ ఏంటి? కంప్లీటింగ్ ద సిలబస్, reading it, revising it, going to the exam hall. That was possible mainly because the syllabus is limited, time is unlimited. మీరు ఎగ్జామ్ ముందు జస్ట్ 1 week కూర్చున్నా కానీ యూ కుడ్ ఏబుల్ టు స్కోర్, యూ కెన్ కంప్లీట్ ద సిలబస్. ఇక్కడ ఎగ్జామ్ ముందు మీరు 10 months కూర్చున్నా కానీ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అంటాడు. సార్ నేను తెలంగాణ ఫామ్ చేయకముందు తెలంగాణ ఉద్యమంలో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాను, తెలంగాణ వచ్చింది, ఉద్యోగం రాలేదు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, 100 కోట్లు ఇచ్చారండి సార్ వాళ్ళకి వచ్చినాయి అంటాడు. విల్ స్టార్ట్ బ్లేమింగ్ ఇట్. ఇట్ మీన్స్ he is not understanding the demand of the exam. There is one very interesting story that Telangana Group 1 topper Lakshmi Deepika is also topper for APPSC Group 1. She is the topper in both the examination. సో ఇక్కడ ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ రిక్వైర్డ్. ఈ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు సిలబస్ మొత్తం చదవాలనేసి పెట్టుకున్నావు అంటే నీకు సక్సెస్ రాదు. సార్ అలా చదివితే సక్సెస్ రాదా? వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే, నాకు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో నా పేరు కంపల్సరీ ఉండాలి, టాప్ 10లో ఉండాలి. నేను అనుకున్న డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సిటిఓ, ఆర్టీఓలో నా జాబ్ ఉండాలి, నా పేరు ఉండాలంటే మాత్రం నీకు ఇది కానీ యాక్సెప్ట్ చేసినావంటే నువ్వు దెర్ ఈస్ నో ప్రెజర్, దెర్ ఈస్ ఎ ప్యాషన్, దెర్ ఈస్ ఎ ప్రిపరేషన్ స్ట్రాటజీ. దాన్నే ఏంటంటే అసలు నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, అసలు ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఏంటి అనేసి. ఇక్కడ మీకు సిలబస్ ఈ సేమ్, ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా అదే సిలబస్ ఉంటుంది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ మార్కు. సిలబస్ మొత్తం చదవాలా, లేకపోతే ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఏంటి? నెక్స్ట్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంటి? దీన్నే మనం సివిక్ సెంటర్కి ఈరోజు ఇంత కాంపిటీషన్ ఉన్నా కానీ, మీకు ఆస్పిరెంట్స్ మధ్య ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఇంకా తీవ్రమైన పోటీ ఉంటుంది. అట్రాక్ట్ చేయాలి వాళ్ళకి, సో గాలం వేయాలి, మాదే నెంబర్ వన్, అన్ని ర్యాంకులు మావే. కానీ స్టూడెంట్ నమ్మాలి, ఇక్కడికి వెళ్తే, ఇక్కడ కోచింగ్ తీసుకుంటే, ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తే, ఇక్కడ మెటీరియల్ చదివితే నాకు సరిపోతుంది అని కాన్ఫిడెన్స్ రావాలంటే ఎగ్జామ్ రిలవెన్స్ ఉండాలి. ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఈజ్ రిలవెన్స్ ఆఫ్ ద ఎగ్జామ్, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. నువ్వు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ నువ్వు కానీ పట్టుకున్నావంటే, ఇమీడియట్గా కానీ క్యాప్చర్ చేసావంటే, బిలీవ్ మీ దట్ యుల్ గెట్ ద సర్వీస్. అట్లా కాకుండా అన్ని బుక్స్ చదువుతా, ఎన్సీఆర్టీ చదువుతా, తెలుగు అకాడమీ చదువుతా, ఎస్సీఆర్టీ చదువుతా, మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క పబ్లికేషన్స్ చదువుతానంటే చదువుకుంటూ కూర్చుంటాం. యూ విల్ బి అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ టీజీపీఎస్. ఇక్కడ ఏంటంటే ఆస్పిరెంట్కి ఇక్కడ వచ్చినప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే టైం ఈజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఉన్న టైం అంటే ఎంత టైం అండి? హౌ మెనీ అవర్స్ యూ హ్యావ్? ఎంత ఉంది? 24 hours. ఈ 24 hours యువర్ ఎఫిషియన్సీ ఈజ్ 1/3 ఓన్లీ. దాంట్లో చాలామంది ఏం చెప్తుంటారు, మినిమం 6 hours డీప్ స్లీప్ ఉండాలంట. మళ్ళీ యూట్యూబ్ స్లీప్ ఒకటి ఉంటుంది. యూట్యూబ్ చూసి నిద్రపోతే అప్పుడు నీకు నిద్ర వస్తుంది. యూట్యూబ్ చూసి విసిగెత్తిన తర్వాత మళ్ళీ స్లీపు అంటే, సో యువర్ 8 hours స్లీప్, 8 hours వర్కింగ్ అనుకుంటే అప్పుడు ఎన్ని వెళ్ళింది? 16 hours పోయింది. ఇంకా మీకు కాలకృత్యాలకి, మీ యొక్క రిలాక్సేషన్కి, ఫోన్ కాల్కి, ఇవన్నిటికి ఇంకొక 8 hours. అంటే యు ఆర్ హ్యావింగ్ 33%. యు ఆర్ హ్యావింగ్ 8 hours టైం. దట్స్ 8 hours ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఈ 8 hours మీరు ఇప్పుడే బిగిన్ చేస్తున్నారు అనుకోండి, కోచింగ్ తీసుకుంటుంటారు, సెల్ఫ్ స్టడీ ప్రిపేర్ అవుతుంటారు, చదివింది రివైజ్ చేయాలి, రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ నోట్ మేకింగ్ చేసుకోవాలి, నోట్ మేకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలి,
అనాలిసిస్ అయిన తర్వాత దాంట్లో ఎందుకు మిస్టేక్స్ అయ్యాయి, మళ్ళీ ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదు, దానంతా రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ఇవంతా నీకు ఏమవుతుందంటే ఆల్వేస్ విల్ బీ అండర్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్, దట్స్ ఎ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ టైం. ఈ నేపథ్యంలో ఐఎమ్ గోయింగ్ టు టెల్ వన్ గోల్డెన్ రూల్, ఎగ్జామ్ రూల్, రిజల్ట్ రూల్. ఇది నీకు రిపీటెడ్గా నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే ఎగ్జామ్ డిమాండ్ నీకు తెలుసుకోవడమే ఇంపార్టెంట్. మీరు ఆర్చరీకి వెళ్ళారు లేదా ఫైరింగ్కి వెళ్ళారు, మీకు 100 మీటర్స్ ఫైరింగా లేకపోతే 200 మీటర్స్ ఫైరింగా, 500 మీటర్స్ ఫైరింగ్లో చేసేటప్పుడు మీకు మార్క్స్ ఇస్తూ ఉంటారు. సర్కిల్స్ ఉంటాయి, చూసారా? ఇక్కడ సెంటర్ ఆఫ్ ది టార్గెట్లో మీకు కొడితే మ్యాక్సిమం మార్క్స్ వస్తుంది. దట్ సెంటర్ ఆఫ్ ది టార్గెట్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సెంటర్ ఆఫ్ ది టార్గెట్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాన్ని మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీకు తెలిసిన తర్వాత, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఈ రెండు తెలిసిన తర్వాత టెస్ట్ క్వశ్చన్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, నువ్వు జేఈ రాస్తున్నావా, ఎంసెట్ రాస్తున్నావా, ట్రిపుల్ ఈ రాస్తున్నావా, నీట్ ఎగ్జామ్ రాస్తున్నావా, యూపీఎస్సీ రాస్తున్నావా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ ద SAT ఎగ్జామినేషన్. SAT ఎగ్జామ్ ఈజ్ ఆల్మోస్ట్ జేఈ వర్షన్ ఆఫ్ అమెరికా. మన ఇక్కడ ఎట్లయితే మనకి ఐఐటి జేఈ ఉంటుందో, మనకి అమెరికన్ యూనివర్సిటీస్లో యూజీ కోర్సెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ కోసం SAT అడ్మినిస్ట్రేటివ్ స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. రీసెంట్లీ టెస్టింగ్ ఏజెన్సీ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దే హ్యావ్ అప్రోచ్డ్ అస్. మీరు SAT క్వశ్చన్స్ ఇవ్వగలరా, SAT క్వశ్చన్స్ ఇవ్వగలరా? వీ అప్లైడ్ SAT క్వశ్చన్స్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఏ విధంగా ఉంది, సిలబస్ ఏ విధంగా ఉంది, వీ హ్యావ్ సెండ్ ద శాంపుల్ క్వశ్చన్స్ టు దట్ ఏజెన్సీ అండ్ వీఆర్ ప్రౌడ్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ developing the questions for that agency. The application is that, but never I have written that SAT examination. I have not taken the coaching for SAT examination. What the concept I have applied? Reverse engineering technique. ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి, అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో ఈ సిలబస్ అనేది టెంటేటివ్గా మెన్షన్ చేశారు. బట్ వెన్ యూ డీకోడెడ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఐ హ్యావ్ అండర్స్టూడ్ ది లిమిట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. I'm saying that by applying the reverse engineering technique, by understanding the previous year questions, I could able to understand the limits of the examination. Whoever understands the limits of the examination immediately from the beginning itself, then he will focus. Now target to center of the eye. మీకు మహాభారతంలో ఒక మంచి బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉంటుంది. దెర్ ఇస్ ఎ స్వయంవర ఫర్ ద్రౌపది. ప్రతి ఒక్కరు వస్తారు, సో అన్ని దేశాల నుంచి, రాజవంశస్థుల నుంచి వస్తుంటారు. The test is that there will be a fishy mission, మత్స్య యంత్రం అంటాం. There it will be rotated in the ceiling and the reflection will be there on the water. And you have to target the eye of the fish by looking at the reflection of the fish on the water. Everyone tried, failed. Everyone tried but failed. The reason is that focus. So the only person who effortlessly achieved the target is that Mr. Arjuna. అంటే ఇక్కడ మీకేం కనిపించాలి? టార్గెట్ మాత్రమే కనిపించాలి. సో ఇదే అప్రోచ్ జనరల్గా ఏం చేస్తామంటే, నేను మొత్తం సిలబస్ చదువుకొని వస్తా, సిలబస్ మళ్ళీ ఎగ్జామ్స్, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తానంటే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. నేనేం చెప్తానంటే, గో రివర్స్. Immediately understand the demand of the exam, then try to increase the possibility based on the time. I can increase my focus areas. Every circle is a focus. Just solving the previous year questions will get the service. That's it. మీరు ఏమనుకుంటారంటే, no sir, how sir, I'm writing one of the difficult exam, just a group 1 examination. It is not easy exam. If I qualify, if I get the service, I'll be the deputy collector, I'll be the IAS officer. Why TGPSC will already ask the questions? That's a parallel thought, simultaneous thought in your brain. అంటే దాని అర్థం ఏంటంటే, అడిగిన కాన్సెప్ట్ అవే కదా ఉన్నాయి మనకి. రాజ్యాంగం మీరేం మార్చట్లేదు. పొలిటికల్ సిస్టమ్ యు ఆర్ నాట్ రీప్లేసింగ్.
The fundamental concepts you are not replacing. Only the current affairs changing. Nature of the current affairs is changing. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నీకు అర్థమైతే, లిమిట్స్ కానీ నీకు తెలిసైతే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. కానీ స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ లెట్ మీ కంప్లీట్ మై కోచింగ్, లెట్ మీ రీడ్ ఇట్ వన్ మోర్ టైం, బుక్ చదువుకుంటా, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్ ఇవన్నీ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వస్తాయి. ఎస్, వెల్ అండ్ గుడ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ వన్. బై కంప్లీటింగ్ యువర్ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, స్టాండర్డ్ బుక్స్ కోచింగ్ for every subject, it will take minimum of 2 to 3 months. Even if I take 2 months, there are minimum of 10 subjects. 2 into 10, how many months? 20 months for one reading. By the time you complete 10 subjects, and again you will get confused in the first chapter. Revision is this parallel issue. అందుకోసమే నేనేం చెప్తున్నానంటే, దీన్నే మనం రివర్స్ అప్రోచ్ అంటాం, ఎగ్జామ్ అప్రోచ్ అంటాం. సో మెకెన్జీ మోడల్ ఆఫ్ బిజినెస్ అంటాం. McKinsey model of business. There is a one very interesting company, MNC company. What they do is that once they recruit it, they don't give training. Immediately they'll give one project to you. Project ఇచ్చేసి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసుకురా అంటారు. అప్పుడు తెలుస్తుంది కదా ఇతనికి ఎబిలిటీ ఉందా, ప్రాజెక్ట్ అర్థం చేసుకొని కనీసం ట్రై చేస్తున్నాడా. those employees you could able to put effort and try to understand the project. అప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన తర్వాత 1 month తర్వాత అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే ఆ ఇష్యూ ఇప్పుడు వచ్చింది, ఇది గుర్తుంటుంది. అట్లా కాకుండా నువ్వు ఇదే చేయాలా, ఎలానే చేయాలా అని నేను పెట్టినాను, ఎంత టైం వేస్ట్, ఎంత మనీ వేస్ట్, ఎంత ట్రైనింగ్ రిసోర్సెస్ వేస్ట్. సో ఇట్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇమీడియట్లీ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, దట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ ద సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్. ఈ రెండు నీకు అర్థమయ్యే లేదనేది ఎక్కడ టెస్ట్ చేస్తున్నాం, టెస్టుల్లో టెస్ట్ చేస్తున్నాం. నేను ఈరోజు నీకు ఎగ్జామ్ పెడుతున్నాను అనుకోండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఫిలిమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ పెడుతున్నాను. నెక్స్ట్ సండే ఎగ్జామ్ ఉంది. మొత్తం సిలబస్ 150 క్వశ్చన్స్ 150 minutes. అంటే స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు, కొంతమంది రిజిస్టర్ అవ్వరు. రిజిస్టర్ అయినా వచ్చేది అటెండెన్స్ 50% 60% ఉంటుంది. రిమైనింగ్ పర్సన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ రైట్, but their confidence is not allowing to come to the exam hall. If I ask him, that student may be preparing from 2014 but still he is not confident to write. There is another set of students, they have not taken the coaching and they don't attend the examination also. ఎందుకు ఎగ్జామ్కి రారు అంటే సో బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అండ్ దే విల్ సే దట్ సార్ నాకు సిలబస్ అవ్వలేదు, సిలబస్ అయినా రివిజన్ అవ్వలేదు, రివిజన్ అయినా లాస్ట్ 2 months నుంచి చదవట్లేదు. ఇది పోవాలంటే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి. అందుకోసం నేనేం చెప్తుంటానంటే, యువర్ సోర్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్ ఈస్ PYQs. ప్రిలిమ్స్ లెవెల్లో నువ్వు ఒక 5000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేసినావంటే అన్ని కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి. వీ హ్యావ్ వండర్ఫుల్ బుక్ కంపైలేషన్ ఇన్ UPSCలో మనకి 47 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 47 years ఒక పబ్లికేషన్ ఉంది, యూనిక్ పబ్లికేషన్స్. UPSCలో ఉన్న సిలబస్ మనకే ఉంది. సో ప్రిలిమ్స్లో ఈ బుక్తో పాటు మనం ఒక 4100 క్వశ్చన్స్ తెలంగాణ TGPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేసి వీ హ్యావ్ ఆల్సో కంపైల్డ్ ఫ్రమ్ అదర్ స్టేట్ ఎగ్జామినేషన్స్. ఈ రెండింటిని నువ్వు సాల్వ్ చేసావంటే యువర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ డన్. యూ రైట్ ఎనీ ఎగ్జామినేషన్, యూ విల్ బి ద టాపర్, దట్స్ ఇట్. ఎందుకంటే నీకు ఈ క్వశ్చన్స్ కానీ అర్థమైతే, ఈ క్వశ్చన్స్ కానీ నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే, సాల్వ్ చేయగలిగితే కాన్సెప్ట్స్ అనేది గుర్తుంటాయి. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అనేది బుక్ ద్వారా కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా సాల్వ్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, వాట్ ఈస్ యువర్ ప్రిలిమ్స్ స్ట్రాటజీ? ఇదంతా నువ్వు చేయడానికే నువ్వు చెప్తున్నావు. ఇక్కడ వచ్చేది ఏంటంటే నువ్వు కోచింగో సెల్ఫ్ స్టడీని ఎందుకు తీసుకుంటున్నావు? ఇమీడియట్గా అసూమ్ దట్ యువర్ స్టడీయింగ్. నువ్వు స్టడీ చేస్తున్నావు అంటే సిలబస్ ఒకసారి చూసేసి ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని, సో సార్ ఈ కాన్సెప్ట్ ఈరోజు చెప్పాడు, సార్ ఈరోజు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు, లేదు ద రోల్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హెస్ బీన్ కవర్డ్, లేదు ఎల్లినో లానేనో చెప్పాం. దాని మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు అనేది కానీ నువ్వు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేస్తే, బిగినింగ్లో రిఫర్ చేసినావు అనుకోండి, కాన్సెప్ట్ యొక్క సో కన్ఫ్యూజన్ అనేది పోయి ఎగ్జామ్ యొక్క డిమాండ్ అనేది నీకు అర్థమవుతుంది. బట్ స్టూడెంట్ ఈజ్ పోస్ట్పోనింగ్, దే కీప్ ఆన్ పోస్ట్పోనింగ్ ద సాల్వింగ్, రిఫరింగ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రిపరేషన్.
అప్పుడు నీకు మొత్తం సబ్జెక్ట్ చదువుకుంటూ వచ్చుంటావు. మళ్ళీ నేను అడిగినాను అనుకో, హూ కమ్స్ అండర్ ది ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే, సార్ నామినేటెడ్ మెంబర్స్ కూడా వస్తారా? ఓన్లీ లోక్సభ మెంబర్స్ వస్తారా? రాజ్యసభ మెంబర్స్ రారా? ఎమ్మెల్సీలు వస్తారా? ఈ క్వశ్చన్ ఆఫ్ డౌట్ అనేది నీకు ఆల్వేస్ హాంటింగ్. ఆల్వేస్ విల్ గెట్ ది క్వశ్చన్ ఆఫ్ డౌట్. యూ షుడ్ నాట్ గెట్ ది క్వశ్చన్ ఆఫ్ డౌట్, యూ షుడ్ గెట్ ది క్లారిటీ. ఈ క్లారిటీ ఎలా వస్తుందంటే పీవైక్యూస్. ఈ సర్కిల్ నువ్వు అర్థం చేసుకోవడానికి మినిమం నువ్వు 3 సార్లు సర్కిల్ చేయాలి. 3 సార్లు ప్రిలిమ్స్ చదివినా కానీ ఫెయిల్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే స్టూడెంట్ ఈస్ నాట్ సాల్వ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎస్ నాట్ సాల్వ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్ ఈస్ నోన్ యాజ్ లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. దట్ ఈస్ నోన్ యాజ్ లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. Your syllabus is locus and previous year questions is focus. Just I mentioned world geography, Indian geography, geography of Telangana state అని ఒక 3 పదాలు ఇచ్చేసి నీకు 13 క్వశ్చన్స్ టెస్ట్ చేశానంటే ఏం చదవాలి నేను? ఎక్కడి నుంచి చదవాలి? ఏ బుక్ నుంచి చదవాలి? మెనీ స్టూడెంట్స్ విల్ సే, ర్యాంకర్స్ మనకి ఈ మధ్య తెలంగాణ నుంచి 500 మంది ర్యాంకర్లు, అదేవిధంగా ఏపీపీఎస్ నుంచి 2022 ర్యాంకర్స్, 2023 ర్యాంకర్స్ ఒకసారి ర్యాంకర్ అయిన తర్వాత అతను చెప్పేదంతా వేదంలాగా తీసుకుంటూ ఉంటారు. నేను చెప్పే వేదం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కొట్టుకోవచ్చు, నెక్స్ట్ యూపీఎస్సీ నువ్వు తెచ్చుకోవచ్చు. నీకు ఎప్పుడు లెవెల్ అప్ అప్రోచ్ ఉండాలి, స్టెప్ అప్ అప్రోచ్ ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే యూపీఎస్సీ వచ్చి రాస్తాడు, 2-3 టైమ్స్ రాస్తాడు, ప్రిలిమ్స్ అవ్వదు, మెయిన్స్ అవ్వదు, ఇంటర్వ్యూ అవ్వదు, లాస్ట్కి సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అటు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు బండి. సో ఆల్వేస్ నో యువర్ కాంపిటెన్సీ, నో ది లిమిట్స్ ఆఫ్ ద ఎగ్జామ్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. వాట్ ఈస్ ద స్ట్రాటజీ? వాట్ ఈస్ ద రిఫరెన్స్ బుక్స్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ సాల్వ్ చేయాలి, గ్రూప్ 1 సాల్వ్ చేయాలి, గ్రూప్ 2 సాల్వ్ చేయాలి. ఎందుకంటే ద స్టాండర్డ్ ఈజ్ సేమ్. Limits and focus you'll be knowing it. Now how to prepare for mains examination? మెయిన్స్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ కొంతమంది వెళ్ళినా కానీ మెయిన్స్లో స్టూడెంట్కి ఏమనుకుంటాడంటే, సో మెయిన్స్ దే థింక్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ విల్ సే మెయిన్స్ ఈజ్ ఈజియెస్ట్ ఎగ్జామ్. ఏదో కొంత రాయొచ్చు, ఇక్కడ ఇన్కరెక్ట్ అనేది లేదు మెయిన్స్లో, అంతేనా? ఇన్కరెక్ట్ అనేది లేదు. ఇక్కడ ఏమి అంటే మెయిన్స్లో వచ్చేది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. సో ఐ స్టిల్ రిమెంబర్ మై ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై ఇంజనీరింగ్ ఇన్ మై క్యాంపస్. ఐ వాస్ వాకింగ్, మై క్లాస్ రూమ్ ఈజ్ ఇన్ ద 3rd floor. సో ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఇన్ ద రైట్ సైడ్ దెర్ ఈస్ ఎ సేయింగ్ దట్ ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ స్టూడెంట్ ఈస్ టు స్టడీ. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే. ఇన్ ద 2nd floor, రైట్ సైడ్, ద సెకండ్ డ్యూటీ ఆఫ్ స్టూడెంట్ ఈస్ టు స్టడీ. In the 3rd floor, the 3rd duty of student is to study. ఇక్కడ మెయిన్స్కి వచ్చిన తర్వాత the first duty of student is to understand the concept. The second duty of student is to writing practice. The 3rd duty of student is to repeat. ఇక్కడ writing practice. If you do the writing practice, then definitely you'll go into the మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్ విత్ కాన్ఫిడెన్స్. ఇక్కడ సో ప్రిమైస్ ఏంటంటే, మిత్ ఏంటంటే, స్టూడెంట్ సీనియర్ ఆస్పిరెంట్ సో చాలామంది జస్ట్ ఫ్యూ ఐ థింక్ 3 days before one very senior aspirant, I was shaken to the core. Almost 2011 నోటిఫికేషన్ ఏపీఎస్సీ కంబైన్డ్ స్టేట్లో ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి చదువుతున్నాడు, రాస్తున్నాడు, మెయిన్స్ అవ్వట్లేదు. I asked one straight question. How many mains questions you have practiced till date? The answer is smiling. అంటే ఇక్కడ అజంప్షన్ ఏంటంటే, సో ఈజ్ బిలీవింగ్ దట్ సార్ కంటెంట్ బాగుంటే బెటర్గా రాస్తాను కదా, వాల్యూ అడిషన్ ఉంటే బాగుంటుంది కదా. ఐ am not denying that one. You are keeping value addition, note making, content building at the cost of answer writing. So mains is just like running practice. Now you wanted to complete your running.
మీరు ఎస్ఐ ఎగ్జామినేషన్, పోలీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, మీకు ఒక టార్గెట్ ఉంటుంది. 1600 మీటర్స్ మీరు 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లేదు మీరే ఉసేన్ బోల్ట్తో పోటీ పడాలనుకోండి, 100 మినిట్స్ ఎన్ని సెకండ్స్లో కొట్టాలా? ఈ హ్యాస్ ద వరల్డ్ రికార్డ్ ఆఫ్ 9.49 సెకండ్స్లో కొడుతుంటాడు. అంటే ఇక్కడ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే నీకేమవుతుంది? థియరీ అయిపోతుంది. సో నేను ఇక్కడ మెయిన్స్కి వచ్చేటప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ద సేమ్ రిఫరెన్స్ ఈస్ మెయిన్స్ పీవైక్యూస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, నెక్స్ట్ టెస్ట్ క్వశ్చన్స్. దీన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఇంకా మేమేం చేసామంటే, వీ హ్యావ్ బ్రింగ్ ఇన్ టు 15 వర్క్ బుక్స్, 15 మెయిన్స్ వర్క్ బుక్స్. ఈ వర్క్ బుక్స్ ఏంటంటే ఇప్పుడు వరకు ఏపీలోను తెలంగాణలోను మనకి 10 సార్లు మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. 10 సార్లు మెయిన్స్ ఎగ్జామ్ 2007 నుంచి 2024 వరకు దేర్ ఆర్ 10 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ హ్యాపెన్. వీటిని ఏం చేస్తామంటే సెక్షన్ వైజ్ వీ హ్యావ్ కవర్డ్ ఇమీడియట్గా ప్రతి సెక్షన్కి 50 మెయిన్స్ పీవైక్యూస్ విత్ రైటింగ్ స్పేస్ వీ హ్యావ్ పబ్లిష్డ్. ఇట్ విల్ బి అవైలబుల్ వెరీ సూన్. ఇట్ ఈస్ అండర్ ఫైనలైజేషన్. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసాం, టీజీపీఎస్సీ రిలీజ్ చేయబోతున్నాం. దీనివల్ల నీకేమవుతుందంటే ఆల్మోస్ట్ ప్రతి సెక్షన్కి వర్క్ బుక్ కంప్లీట్ చేయడం, మోడల్ టెస్ట్ తీసుకోవడం. వర్క్ బుక్ రాసేటప్పుడు నీకు అర్థమవుతుంది. సో నువ్వు ఇంట్రడక్షన్ రాయడానికి ఇబ్బంది పడుతున్నావా? కంక్లూజన్ రాయడానికి ఇబ్బంది పడుతున్నావా? రాసిన కంటెంట్ అర్థమవుతుందా? ప్రజెంటేషన్ బెటర్గా ఉందా? ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది రాస్తే తెలుసు. రాయకుండా నాకు కంటెంట్ ఉంది, చాలామంది కంటెంట్ ఉంది. ఒక్కసారి గ్రూప్ 1 గ్రూప్ 2 రాసిన తర్వాత బిలీవ్ మీ దట్ everyone is having the content, everyone is having the concept. Where they're lacking is that when it comes to prelims exam, clarity. ఎందుకంటే రివిజన్ మర్చిపోయింటారు, మళ్ళీ రివిజన్ చేయాలా, మళ్ళీ 13 సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలంటే మళ్ళీ నీకు ఒక 6 months పడుతుంది. అతను ఏం చేస్తాడంటే రివిజన్ అంటే మళ్ళీ రీడింగ్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ అనుకుంటాడు. రివిజన్ ఈజ్ నాట్ రీడింగ్ అగైన్. రివిజన్ ఈజ్ సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. So this approach, if you understand, if you implement in letter and spirit, so nothing will stop. నేను ఇన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ స్టూడెంట్ బుక్స్ పోయి కొనుక్కుంటాడు. వికాస్ టైమ్ స్కేల్ 3000 పెట్టి అన్నీ కొనుక్కుంటాడు. తెచ్చి అక్కడ పెట్టుకుని కొనుక్కోండి, ఇబ్బంది లేదు. ఎన్సీఆర్టీ కొనండి, ఎస్సీఆర్టీ కొనండి, లక్ష్మీకాంత్ కొనండి, రత్నకాంత్ కొనండి, ఇంకొక కాంత్ వచ్చినా కూడా అది కూడా కొనుక్కోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవంతా పక్కన పెట్టుకోండి. కానీ చదివేది మాత్రం పీవైక్యూస్ నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు వాటిని టచ్ చేయట్లేదు. నువ్వు పీవైక్యూస్ని టచ్ చేయడానికి నీకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, నీ నాలెడ్జ్ సరిపోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నేనేం చెప్తున్నాను, ఫస్ట్ రీడింగ్లో జస్ట్ గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, జస్ట్ రీడ్ ద క్వశ్చన్, రీడ్ ద ఆప్షన్స్, ట్రై టు అండర్స్టాండ్ ద ఎగ్జామ్ రిక్వైర్మెంట్. దెన్ మెయిన్స్కైనా ప్రిలిమ్స్కైనా సింపుల్ బాల్ గేమ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్స్ ప్రిపరేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి అడుగుతుంటారు. కరెంట్ అఫైర్స్కి నేనేం చెప్తానంటే, కరెంట్ అఫైర్స్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమేమి నీకు బిల్డ్ అవుతుందంటే కాన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్ట్స్ విల్ బి గెటింగ్ విత్ 100% క్లారిటీ. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వరకే మీరు చదువుకున్నారనుకోండి, అది డిగ్రీ ఎగ్జామినేషన్ అవుతుంది, జస్ట్ డిగ్రీ ఎగ్జామినేషన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ యాడ్ అయితేనే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈజ్ యువర్ 2026 క్వశ్చన్ పేపర్. దట్స్ ఇట్. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఎలా ఏం లేదు, రోజు ప్రస్తుతానికి డైలీ ఏం చేస్తామంటే 2 టాపిక్స్ తీసుకో, 2 టాపిక్స్ తీసుకో. ఇక్కడ కూడా ముందే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిఫర్ చేసినా అనుకో, నీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నా తెలుస్తుంది. తీసుకున్న ఒక టాపిక్ తీసుకొని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్బిసి. నేను చీఫ్ మినిస్టర్ ములుగు డిస్టిక్ వెళ్ళి అక్కడ దేవాదుల ప్రాజెక్టు కొన్ని ప్రాజెక్ట్స్ అనేది రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసినప్పుడు నీకేమవుతుందంటే దాని గురించి కొంత ఎస్ఎల్బిసి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పేపర్లో 2 పాయింట్స్ ఉంటుంది కదా. ఇక్కడ నేనేం చెప్తున్నాను, జస్ట్ కీవర్డ్స్ రాసుకో. కీవర్డ్స్ చూసిన తర్వాత పీవైక్యూస్ రిఫర్ చేస్తుంటావు కదా, అప్పుడు ఎస్ఎల్బిసి నుంచి ఏమడుగుతారంటే నేను ఈజీగా చెప్పగలను. ఎస్ఎల్బిసి కెనాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ రివర్ మీద ఉంది, ఏ ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటున్నాం, అంతే. దేవాదుల ప్రాజెక్ట్, సీతమ్మ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్స్ ఏ నది మీద ఉన్నాయి,
ఏమైనా ట్రిబ్యూటరీ ఉందా, అంతే. అది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే పీవైక్యూస్ రిఫర్ చేస్తే. దీన్నే మనం హెక్సాగోనల్ అప్రోచ్ అంటాం. ఈ హెక్సాగోనల్ అప్రోచ్లో ఏంటంటే ఒక ఇష్యూకి మనము 6 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం తెలుసుకుంటాము. ఈ 6 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే దాని గురించి సింపుల్గా వాట్ ఈజ్ ఇట్, వై ఈజ్ ఇట్ ఇన్ ద న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, అది బిల్లు కాలేదు, ఇప్పుడు చట్టమైంది, ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2023. దాని గురించి నువ్వు కంప్లీట్గా తెలుసుకోవాలనేది తెలుసుకోవద్దు. ఇన్ ద బిగినింగ్ డేస్, day 1, day 2 ఆర్ ఇనిషియల్ డేస్, జస్ట్ నో అట్లీస్ట్ సర్ఫేస్ లెవెల్. మీరు న్యూస్ పేపర్ చూస్తున్నారనుకోండి, ద ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2023 ఎయిమ్స్ టు ప్రొవైడ్ 33% రిజర్వేషన్ ఇన్ లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటారు. ఆ పాయింట్ ఇక్కడ రాసుకుంటాం. మేబీ అదే పాయింట్లో ఇట్ ఈస్ గివెన్ యాజ్ పర్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 అని రాసుంటాడు. ఆ పాయింట్ రాసుకుంటాం, అంత చాలు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత సెన్సస్ డీలిమిటేషన్ అయితే కానీ ఉమెన్ రిజర్వేషన్ అప్లై చేసే అంత ఎబిలిటీ లేదు. డీటెయిల్ ఎడిటోరియల్ వచ్చింటుంది. Yesterday Sunday news article, the former chief election commissioner of India, S.Y. Qureshi, has written the editorial. There he has detailed mentioned some critical note. ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే దాదాపు 543 లోక్సభ మెంబర్స్లో 33% అంటే 181 మెంబర్స్ మేల్ క్యాండిడేట్స్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ అండ్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ అఫోర్డబుల్ టు రీప్లేస్ దిస్ మేల్ క్యాండిడేట్స్. హౌ టు డూ ఇట్? అందుకోసమే సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ అయిన తర్వాత అని పెట్టారు ఇంకొక మెలిక. అప్పుడు నీకేమవుతుందంటే ఇప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము, 543 కాదు 1000 మందినైనా అకామిడేట్ చేయొచ్చు అని పెట్టారు. దాని అర్థం ఏంటంటే, ఇండికేషన్ ఏంటంటే, నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ 33% రిజర్వేషన్ బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ ది మెంబర్స్ ఆఫ్ మెన్. ఐల్ బి ఇంక్రీజింగ్ ఫ్రమ్ 593 to 900 or 1000. అప్పుడు నాకు మెన్ క్యాండిడేట్స్ 600 మెంబర్స్ ఉంటారు, అడిషనల్గా 300 మెంబర్స్ ఉమెన్ అంటారు. అరే గెటింగ్ మై పాయింట్? అది ఇంకొక ఎడిటోరియల్ ఎప్పుడో ఒక 1 month తర్వాత వస్తుంది, ఇక్కడ యాడ్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ ద కరెంట్ అఫైర్స్ హ్యాస్ టు బి బిల్డ్. కరెంట్ అఫైర్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్, యూ కెన్ స్టార్ట్ విత్ హాఫ్ అన్ అవర్. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జస్ట్ లైక్ యువర్ డైలీ రిచువల్. కొంతమందికి దేవుడికి పూజ చేసే అలవాటు ఉంటుంది, లేచిన వెంటనే స్నానం చేసిన వెంటనే పూజ చేసుకుని వెళ్తుంటారు. మీరేం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి కరెంట్ అఫైర్స్ని ఫ్రమ్ ద ఫస్ట్ అవర్ ప్రిపరేషన్ షల్ బి కరెంట్ అఫైర్స్. జనరల్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే దెల్ స్టడీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ లంచ్ చేసిన తర్వాత, చికెన్ తినిన తర్వాత, నిద్ర వచ్చేటప్పుడు చదువుతుంటారు. కొంతమంది లాస్ట్ అవర్ ఆఫ్ దేర్ ప్రిపరేషన్ దే విల్ కరెంట్ అఫైర్స్. ఐఎమ్ కంప్లీట్లీ అగైనెస్ట్ టు దట్ వన్. యువర్ డే హ్యాస్ టు స్టార్ట్ విత్ కరెంట్ అఫైర్స్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎక్టిక్ షెడ్యూల్ ఆల్సో, నేనేం చేస్తానంటే వచ్చేటప్పుడైనా హెడ్లైన్స్ అయినా చూసుకొని వస్తాం. ఎందుకంటే మీకు సో ఇఫ్ ఐ రీడ్ కరెంట్ అఫైర్స్, ఇఫ్ ఐ జస్ట్ గో త్రూ ది న్యూస్ పేపర్, మళ్ళీ మేము చూస్తుంటాం, మనం యూట్యూబ్ అవి చూస్తున్నప్పుడు కొంత అప్డేట్స్ వస్తుంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరు, అంతేనా? ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నీకు బిల్డ్ అవుతుందో, ఐ హ్యావ్ డన్ మై కరెంట్ అఫైర్స్ టుడే ఇన్ ద ఇనిషియల్ డేస్ ఇట్ సెల్ఫ్, యూ విల్ బి ద స్టెప్ అప్ అప్రోచ్, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నోట్ మేకింగ్ అనేది మనం ప్రిసైజ్గా నోట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా టైం ఉంటే మనం నోట్ చేసుకోవాలి. మనం ప్రిసైజ్ రైటింగ్ అంటే ఇక్కడ జనరల్గా ఏం చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ రీరైటింగ్. సమ్ స్టూడెంట్స్ దే రీరైట్ ఇట్ అగైన్. కీవర్డ్స్ యూ హ్యావ్ టు మెన్షన్. కీవర్డ్స్, కీ టర్మ్స్ ఉంటాయి చూసారా, కీ వర్డ్స్ కానీ కీ టర్మ్స్ కానీ మనం కానీ నోట్ చేసుకుంటే ఇది చూసిన తర్వాత నీకు ఆ కాన్సెప్ట్ అంతా క్విక్గా రివైజ్ అయిపోగలరు. మేబీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఎస్డిజి గోల్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, ఈ కీ టర్మ్స్ కానీ మీరు కానీ నోట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ మీకు కాన్సెప్ట్ చదివేటప్పుడు ప్యారలల్గా మీరు ప్రిసైజ్గా నోట్ చేసుకోగలిగితే అప్పుడు మళ్ళీ ఆ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇవన్నీ చేయడం కోసమే కోచింగ్ ఉండేది. ఇవన్నీ మీకు కోచింగ్ అనేది రీప్లేస్మెంట్ అని చెప్తుంది. సార్ నేను ఓన్గా చదువుకోవచ్చా అంటే ఎవరు చదువుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో, ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివే వాళ్ళు సెల్ఫ్ స్టడీ అవసరం అండి. ఇప్పుడు ఆల్రెడీ నీకు గ్రాడ్యుయేషన్ ఇప్పుడు అయిపోతుంది, లేదు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇట్లాంటి వాళ్ళు మాత్రం సెల్ఫ్ కోచింగ్ చేస్తే మాత్రం మీకు టైం అనేది కొంత వేస్ట్ అవుతుంది. I have seen, yes, 100% I have seen. I can confidently say
వచ్చి ఏం చెప్తుంటారంటే, సార్ సెల్ఫ్ స్టడీ చేశాను, లాస్ట్ టైం రాశాను రాలేదు, కోచింగ్ తీసుకుంటే నాకు వచ్చిండేదేమో సార్ అంటే. ఈ స్టార్ట్ బ్లేమింగ్. కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి రావట్లేదు కదా, మెజారిటీ రావట్లేదు కదా. సో కోచింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్యారలల్గా, సో క్లాసెస్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. ఫ్రమ్ ద ఇనిషియల్ డేస్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ గివ్ ఇట్స్ ఎ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అప్రోచ్, నాట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్. టాపిక్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా నువ్వు రాయగలగాలి. అట్లీస్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes టైం ఇచ్చి, ఇఫ్ ఐ ఆస్క్ యూ కెన్ యూ రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఒక 2 minutes టైం తీసుకోండి, రాయండి. 5 minutes జస్ట్ రైట్ డౌన్, రాయండి, నన్ను చూడొద్దండి. రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్. లాస్ట్లో మీకు నోట్ అని ఇచ్చాను కదా, ఆ నోట్లో మీ గురించి ఒక పారాగ్రాఫ్ రాయండి చాలు. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద లిమిటేషన్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. Just now the time is 5:25. I'll ask again at 5:30. Now you understand? So how to write? Now మీరు ఎటు నుంచి స్టార్ట్ చేయాలి, పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయాలా, ప్రజెంట్ ఏం చేస్తున్నారా, మీ గురించి చెప్పుకుంటా వేరే వాళ్ళ గురించి చెప్తున్నారా. సో ఇక్కడ మీకు రాస్తేనే అలవాటు అవుతుంది. మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఇది బెటరు ఇది బెస్ట్ అని చెప్పలేం, కానీ మీ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు, ఏమి చెప్పాలి, ఏం చెప్పకూడదు, మీ యొక్క 21 years ఆఫ్ లైఫ్ని ఒక 2 paragraphలో రాసుండొచ్చు, 1 paragraphలో రాసుండొచ్చు, 2 pagesలో రాసుండొచ్చు, 3 pagesలో రాస్తున్నప్పుడు మనం ఏమి హైలైట్ చేయాలి, ఎలా రాయాలి అనేది తెలియడమే రైటింగ్ ప్రాక్టీస్. ఇది రావాలంటే కంపల్సరీగా మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇంకా మీకు నన్ను క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఏం క్వశ్చన్ ఏంటంటే, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, అంతేనా, అసలు ఇయర్లో నోటిఫికేషన్ లేదంట. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వకూడదు. అట్లాంటి ఆస్పిరెంట్స్తో పాటు మీరు కానీ ఉన్నారంటే మీరు కూడా సో ఆ నెగిటివ్ మైండ్ సెట్తోనే ఉంటారు. నేను ఏం చెప్తున్నానంటే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చింది చూడండి. మీకు 2024లో February 23rd ఇచ్చింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిందంటే June 9th. TGPSC గ్రూప్ 1 నోటిఫికేషన్. అందరూ అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఏమనుకున్నారంటే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందేమో, ఇంత తక్కువ టైమా అనేసి అన్నారు. ఎగ్జామ్ అయిపోయింది. 9th June 2024 ఎగ్జామ్ అయిపోయింది. సో ఎంత టైం ఇచ్చారు మీకు? March, April, May, 100 days టైం. 100 days. నౌ మెయిన్స్ అయిపోయింది. మళ్ళీ కొంతమంది కోర్టులో కేసులు వేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. అవన్నీ జరుగుతున్నా కానీ మెయిన్స్ జరగదేమో అనుకున్నారు. మళ్ళీ మెయిన్స్ పోస్ట్పోన్ చేయాలని అనుకున్నారు. కానీ మెయిన్స్ అనేది కూడా అయిపోయింది. మెయిన్స్ ఎప్పుడైంది? October 21st to 27. సో ఇక్కడ మైండ్ సెట్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేది అనేది నీ చేతిలో ఉండదు. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ పారామీటర్. గవర్నమెంట్కి చాలా ప్రయారిటీస్ ఉంటాయి. నిరుద్యోగం అనేది వన్ ఆఫ్ ది ప్రయారిటీ. వీటితో పాటు చాలా సమస్యలు ఉంటాయి, చాలా సవాళ్ళు ఉంటాయి, చాలా అన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు ఈ ప్రయారిటీ వచ్చినప్పుడు ఇది కూడా వస్తుంది. అంతేగాని మీకు నోటిఫికేషన్ డిలే అవుతున్నాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా అంటే వచ్చిన తర్వాత అందరూ ప్రిపేర్ అవుతారు. మెనీ స్టూడెంట్స్ విల్ కమ్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ కమ్. కానీ ఎప్పుడైతే నువ్వు ప్లానెడ్గా సైక్లిక్ అప్రోచ్లో నా టార్గెట్ ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫిలిమ్స్కి వచ్చినప్పుడు మనకి 5000 + 4000 ఆల్మోస్ట్ మినిమం 5000 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫిలిమ్స్లో నువ్వు సాల్వ్ చేసావా, మెయిన్స్కి వచ్చిన తర్వాత 1000 క్వశ్చన్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేసి దెన్ యూ షుడ్ గో అండ్ ఆస్క్ TGPSC. Mr. Chairman, I have completed my syllabus. I am ready for the examination and you need my service to the state of Telangana. Kindly issue the notification. అది చేయకుండా నువ్వు ఇఫ్ యూ కీప్ ఆన్ లుకింగ్ ఫర్ ద నోటిఫికేషన్ అది మనకి రిజల్ట్ అనేది రాదు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే TGPSCకైనా APPSCకైనా 1కైనా గ్రూప్స్కైనా ప్రిపేర్ అవ్వగలరు. ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్స్ విల్ బి జస్ట్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ టెస్ట్ టేకర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, 3 లక్షల మంది. మళ్ళీ అదే 3 లక్షల మంది రాస్తుంటారు. ఈ 3 లక్షల నుండి జస్ట్ వీ హ్యావ్ రిమోట్ 10,000 పీపుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 వాళ్ళు. మళ్ళీ మనకి కాంపిటీషన్ అదే ఉంటుంది. కాంపిటీషన్ ఎప్పుడు 3 lakhs మధ్య కాంపిటీషన్ ఉండదండి. టాప్ 2000 ఏ ఎగ్జామ్కి అయినా కానీ స్టేట్ లెవెల్లో మీకు కాంపిటీషన్ మెరిట్ ఎగ్జామ్ ఏంటంటుందంటే టాప్ 2000 మధ్యనే ఉంటుంది. వీళ్ళే కాంపిటీషన్ డిసైడ్ చేస్తారు, వీళ్ళే మెరిట్ని డిసైడ్ చేస్తారు. నాట్ ది 2 lakhs and 20 lakhs. ఈవెన్ 20 lakhs మెంబర్స్ అప్లై చేసినా కానీ దాంట్లో సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండేది 2 to 3,000 మాత్రమే ఉంటారు. సార్ మెయిన్స్లో 25,000 మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు కదా, వాళ్ళంతా సీరియస్ ఆస్పిరెంట్స్ కాదా? నీకు 1:2 రేషియోలు ఎవరున్నారు, వాళ్ళే సీరియస్ ఆస్పిరెంట్స్. 100 పోస్టులు ఉన్నాయంటే నీకు 1:100 అంతే, దట్స్ ఇట్. సో మై ఫేమస్ డైలాగ్ ఐ రిపీట్ ఫర్ ఆల్ ద నోటిఫికేషన్స్, ఆల్ ద ఓరియంటేషన్స్, మ్యాంగో ప్రోవర్బ్. మ్యాంగో ప్రోవర్బ్. సో మ్యాంగో అనేది రిజల్ట్, అవుట్కమ్. మ్యాంగో ఈజ్ ఏ అవుట్కమ్. సో మీకు మ్యాంగో ఫ్రూట్స్ కావాలంటే మీ చెట్లో, మీ తోటలో, మీ ఇంట్లో మ్యాంగో ఫ్రూట్స్ కావాలంటే కంపల్సరీ మనం విత్ అనేది విత్తాలి. ఎప్పుడు విత్తాలి? ఈ సమ్మర్లో మీకు మ్యాంగోస్ కావాలంటే ఆల్ఫాన్సో మ్యాంగోస్ కావాలి. కొన్నిసార్లు రాస్తుంటారు 1 kilo ఆఫ్ మ్యాంగో ఈజ్ 20,000, ప్రపంచంలోని కాస్ట్లీ మ్యాంగో ఫ్రూట్స్ అని రాస్తుంటారు. మనకు అట్లీస్ట్ బెంగనపల్లి మీకు మ్యాంగోస్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ ప్లాంటెడ్ దిస్ ట్రీ 20 years బిఫోర్ అండ్ ద బెస్ట్ టైమ్ ఈస్ టు ప్లాంట్ టుడే. It means if you want to prepare for any competitive exams, the best time is to before the notification. The second best time is after notification kaadu. Today you have to start. Today you have to start. నీకు ఎంత టైం ఉంది, నీ చేతిలో ఎంత టైం ఉంది, ఎంత ఎఫిషియెంట్గా నువ్వు చదవగలుగుతావు. యూ డోంట్ వరీ అబౌట్ అదర్స్, యూ డోంట్ వరీ అబౌట్ అదర్ ఆస్పెక్ట్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నువ్వు పట్టించుకోవద్దు. అందుకోసమే సివిక్ సెంటర్లో 365 days టెస్ట్ సిరీస్ అనే ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా కానీ. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 6 batches వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ త్రూ ఆన్లైన్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్స్కి నేను చెప్పాను కదా 18 years నుంచి 51 years అంటే కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఫుల్ టైం ప్రిపేరింగ్ ఆస్పిరెంట్స్ మాత్రం అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ బవాచి బిర్యానీ తింటూ నోటిఫికేషన్ రాలేదు, వస్తుందో రాదో తెలియదు, వచ్చిన పోస్టులు తక్కువ ఉంటాయి, రాసిన జాబ్ రాదు, ఇట్లా నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎప్పటికీ పని అవ్వదు, ప్రిపరేషన్ అనేది అవ్వదు. సో సివిక్ సెంటర్ నుంచి టీజీపీఎస్కి ఎక్స్క్లూజివ్ పీసీఎం క్లాసెస్ ఉన్నాయి, పీసీఎం టెస్ట్ సిరీస్ ఉంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ ఇక్కడ ఎలా జరుగుతుందంటే ట్రాకింగ్ షీట్ ఇక్కడ నెక్స్ట్ ఈ బ్యాచ్ నుంచి ఏం చేస్తున్నామంటే, నేను ఎన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్పినా కానీ students are not referring at least. So this batch we are going to implement a daily previous year questions test. మీరు సిలబస్ అవుతూ ఉంటే ప్యారలల్గా మీకు వర్క్షీట్ లాగా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డైలీ టెస్ట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్. ఇట్ ఈస్ అ టైమ్ బౌండ్ అంటే మనకి 8 months విల్ కంప్లీట్. డైలీ మీకు 5 hours క్లాస్ ఉంటుంది. ఈ 5 hours క్లాస్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 8 to 10:30, 10 to 10:30, then 11 to 1:30, 11 to 1:30. క్లాసెస్ ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి. ఆ రోజు జరిగిన క్లాసెస్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే బ్యాకప్గా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్, సార్ మార్నింగ్ ఫస్ట్ క్లాస్ వినగలను, సెకండ్ క్లాస్ వినలేను, నేను రికార్డింగ్ క్లాస్ కావాలనుకున్నప్పుడు మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ జనరల్గా క్లాసెస్ అనేది టైం బౌండ్గా జరుగుతుంది, దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్. ఇక్కడ మనం టెస్ట్ సిరీస్లో ఏమి ప్రిన్సిపల్ ఇంప్లై చేస్తామంటే జీరో ఎర్రర్ పాలసీ. ఎవరైనా 4-wheeler తీసుకొచ్చారు పైన ఒకసారి. నెక్స్ట్ ఇది కాకుండా ఎగ్జామ్కి ఏం కావాలంటే నేనేం చెప్తానంటే క్లాస్ వింటూ క్లాస్ నోట్స్, దీన్నే మనం రన్నింగ్ నోట్స్ అంటాము. ఈ క్లాస్ నోట్స్ నువ్వు రాసుకోగలిగి ప్యారలల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకొని మనం కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా ఇస్తాము యాప్లో. వీటిని ప్రాక్టీస్ చేసుకుంటూ
మనకి సాటర్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది 2:30 to 4:30 ఉంటుంది. ఈ 2:30 to 4:30 ఎగ్జాము 2 అవర్స్లో 50 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అదేవిధంగా 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ సాటర్డే రోజు మెంటర్షిప్ ఉంటుంది. ఈ మెంటర్షిప్లో మీకు ఏంటంటే మీరు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ అర్థం కావడం, ఇంకో సబ్జెక్ట్లో కన్ఫ్యూజన్ రావడము, లేదు మీ మీద మీకు కాన్ఫిడెన్స్, మేబీ టీచర్స్తో మాట్లాడినప్పుడు ఆ డౌట్స్ అంతా మీకు ఈ ఎమోషనల్ బ్యాకప్ అనేది మెంటర్షిప్ ఉంటుంది. సో 8 monthsలో మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది. 8 monthsలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, ఇంకా ఫర్దర్గా ఇక్కడ కన్ఫ్యూషన్ ఏమన్నా ఉన్నా కానీ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. యూ కెన్ బుక్ స్లాట్ టు ఇంటరాక్ట్ విత్ మీ 1-to-1. ఆన్లైన్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్. ద సెషన్ ఈస్ ఓవర్. ఇఫ్ యూఆర్ స్టిల్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, లేదు మీకు డౌట్స్ లేదు, క్లారిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ క్లారిఫై అయిపోయినాయి అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద సెషన్ ఈజ్ ఓవర్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, మనకి బ్యాచ్ వచ్చి 2nd March 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ ఎన్రోల్ ఫర్ ద ప్రోగ్రామ్.